హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడండి, మా ప్రీవియస్ క్లాస్లో మనం మోషన్ అండర్ గ్రావిటీ గురించి మాట్లాడుకున్నాం. బట్ అది 1 డైమెన్షనల్ మాత్రమే. మోషన్ అండర్ గ్రావిటీ ఇన్ 1 డైమెన్షనల్ మాత్రమే చూసాము. అయితే ఈరోజు మోషన్ అండర్ గ్రావిటీ ఇన్ 2 డైమెన్షన్ చూద్దామా. దాన్నే మనం ప్రొజెక్టైల్ మోషన్ అంటున్నాము. ఏమంటున్నాం? ప్రొజెక్టైల్ మోషన్. ఓకే, సో ఇప్పుడు 2 డైమెన్షనల్లో ఈ గ్రావిటీలో బాడీ ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చూద్దాం. దాన్ని మనం ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. అసలు వాట్ ఈజ్ ఎ ప్రొజెక్టైల్? ప్రొజెక్టైల్ అంటే ఏంటి? మనం ఒక బాడీ విసిరామమ్మా, ఒక బాడీని ఇలా విసురుతున్నాం. ఒక బాల్ ఇలా విసిరాం అనుకోండి. ఓకే, ఎలా విసురుతున్నాం? హారిజాంటల్కి కొంత యాంగిల్లో ఇలా విసురుతున్నాం, అంతే కదా. ఇలా ఒక బాల్ ఇలా విసిరితే ఇది హారిజాంటల్ అనుకోండి. ఈ హారిజాంటల్కి కొంత యాంగిల్లో ఇలా విసురుతున్నాం. ఓకే, దాన్ని మనం ప్రొజెక్టైల్ అనొచ్చు. అంటే ఇక్కడ బాడీని మనం కొంత యాంగిల్తో ఇలా విసిరాలన్నమాట. హారిజాంటల్తో కొంత యాంగిల్తో విసిరాలి. ఆ యాంగిల్ 90 degrees కాకూడదు. ఓకే, ఆ యాంగిల్ 90 degrees కాకూడదు. 90 degrees కాకూడదు అంటే అవ్వచ్చు, నో ప్రాబ్లం. కొన్ని టెక్స్ట్ బుక్స్లో డెఫినేషన్ అలా ఇస్తాడమ్మా. 90 degrees అయింది అనుకోండి యాంగిల్, ఇలా పైకి విసిరినట్టు అనమాట. ఇలా 90 degrees అంటే ఏంటమ్మా, హారిజాంటల్ ఇది. 90 degrees అంటే ఇలాగ, అంటే బాల్ మనం ఇలా పైకి విసిరినట్టు. అలా కాకుండా ఇలా విసరమంటున్నాను నేను. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అలా డెఫినేషన్ ఇచ్చాడు. అలా కాకుండా ఇలా విసరు, ఇది కూడా ప్రొజెక్ట్ చేసినట్టే కదా. అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్లో అదర్ దాన్ 90 degrees అన్నాడు. సో అదర్ దాన్ 90 degrees మనం బాడీని ఇలా వేస్తే దాన్ని ప్రొజెక్టైల్ అంటాము అని చెప్పి కొన్ని టెక్స్ట్ బుక్స్లో డెఫినేషన్ ఉందమ్మా. ఓకే, సో ఆ డెఫినేషన్ నేను ఇక్కడ రాశా. ఏ బాడీ విచ్ ఈస్ థ్రోన్ అట్ అన్ యాంగిల్ అదర్ దాన్ 90 degrees. ఏ బాడీ విచ్ ఈస్ థ్రోన్, బాడీ అనండి, పార్టికల్ అనండి, ఏదైనా అనండి. A body which is thrown at an angle other than 90 degrees with the horizontal. హారిజాంటల్ తోటి 90 degrees కాకుండా ఏ యాంగిల్లో అయినా బాడీని విసరండి నియర్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ ఎనీ అదర్ ప్లానెట్. ఎర్త్ మీద కానీ ఏదన్నా ప్లానెట్ కానీ, అంటే మనం ఏదన్నా ఒక బాడీ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఇది చేయాలన్నమాట ఇదంతా. ఓకే, అందుకని చెప్పి మనం ఎర్త్ కానీ ఏదన్నా ప్లానెట్ తీసుకోవచ్చు. ఈజ్ కాల్డ్ ప్రొజెక్టైల్. అటువంటి బాడీనే మనం ప్రొజెక్టైల్ అంటాం. 90 degrees కాకుండా ఏదన్నా యాంగిల్తో మనం ఎర్త్ సర్ఫేస్ దగ్గర కానీ ఏదన్నా ప్లానెట్ సర్ఫేస్ దగ్గర కానీ ఒక బాడీని ఇలా విసిరాం అనుకోండి, దాన్నే మనం ప్రొజెక్టైల్ అంటాం. ఓకే అమ్మ, మనం ఇలా బాల్ ఇలా విసిరినప్పుడు ఆ బాల్ ఏ షేప్లో వెళ్ళి పడుతుందమ్మ ఇలాగా. మరి మీ క్రికెట్ మ్యాచ్ ఇవన్నీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఒక బాల్ని ఇలా విసిరినప్పుడు ఆ బాల్ ఏ షేప్లో వెళ్తుంది? ఇలా కర్వ్డ్ షేప్లో ఇలా వెళ్తుంది ఇలా. సో ఇది ఏ షేప్ అమ్మ? దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎ పెరాబోలా. ఇదేంటమ్మా, ఏం షేప్ ఇది? ఇది పెరాబోలా. సో ఒక బాల్ని, అంటే ఒక ప్రొజెక్టైల్ యొక్క పాత్ ఎలా ఉంటుంది అంటే పెరాబోలిక్ షేప్లో ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. మనం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది. ఓకే, మన ఎక్స్పీరియన్స్ తోటి మనం జనరల్గా ఏదైనా బాడీని అలా విసిరితే బాడీలో స్ట్రైట్గా వెళ్ళిపోదు కదా, బాణంలాగా ఇలా వెళ్తుంది. బాణం కూడా స్ట్రైట్గా వెళ్దాం. ఓకే, బాణం కూడా కొంత కర్వ్డ్ షేప్లోనే వెళ్తుంది. ఓకేనా? సో బాడీని మనం ఇలా విసిరినప్పుడు ఇదిగోండి ఇలా వెళ్ళి ఇలా పడుతుంది. ఏ షేప్లో పడుతుంది? అది పెరాబోలిక్ షేప్లో పడుతుంది. అది పెరాబోలిక్ షేప్లో పడుతుంది అంటానికి ఒక మ్యాథమెటికల్ డెరివేషన్ ఉందమ్మా. ఆ డెరివేషన్ మనం చూద్దాం. ఆ డెరివేషన్ కూడా చూద్దాం, ఈ వీడియోలోనే చూద్దాం. అయితే ఫస్ట్ వేరే పారామీటర్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ డెరివేషన్ నేను చెప్తాను. ఓకే, సో ఇది ప్రొజెక్టైల్ గురించి. సరే, ఇక్కడ కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి చూడండమ్మా. అజంప్షన్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్. అది మన ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని అజంప్షన్స్ మనం తీసుకుంటాం. అజంప్షన్స్ ఏంటో చూడండి. దేర్ ఈజ్ నో ఎయిర్ రెసిస్టెన్స్. మనం ఒక బాల్ని వేసాము అంటే ఎయిర్ అనేది ఉంటుంది. ఆ ఎయిర్ రెసిస్టెన్స్ కొంత ఆపుతుంది బాల్ని. ఓకే, మనం గాలిలో ఒక బాల్ వేసాము, గాలి కొంత రెసిస్ట్ చేస్తుంది కదా, కొంత అడ్డుకుంటుంది కదా బాల్ యొక్క మోషన్ని. ఆ ఎయిర్ రెసిస్టెన్స్ ని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాం. దెర్ ఈజ్ నో ఎయిర్ రెసిస్టెన్స్. అంతేకాకుండా కర్వేచర్ ఆఫ్ ఎర్త్ ఇలా రౌండ్ షేప్ లో ఉంటుంది, లేదా స్పెరాయిడ్ షేప్ లో ఉంటుంది, స్పెరికల్ షేప్ లో ఉంటుంది. మీకు తెలుసు, అంటే ఎర్త్ కి కొంత కర్వేచర్ ఉంటుంది. ఆ కర్వేచర్ వల్ల ఎఫెక్ట్ ని మనం నెగ్లెక్ట్ చేయాలి. అంతేకాకుండా రొటేషన్ వల్ల ఎఫెక్ట్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ కర్వేచర్ వల్ల, ఈ రొటేషన్ వల్ల ఏంటంటే ఏమో కొంచెం ఈ ఎర్త్ దాన్ని ఏమంటారు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మారుతుంది. సో వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కాన్స్టెంట్. అది నెక్స్ట్ పాయింట్ లో రాసాను చూడదమ్మా. ఫర్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ట్రాజెక్టరీ జీ,
ఇదిగోండి ఇది ట్రాజెక్టరీ, దీన్ని ట్రాజెక్టరీ అంటాం అమ్మా. ఫర్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ట్రాజెక్టరీ జీ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్. ప్రతి పాయింట్ దగ్గర జీ వాల్యూ కాన్స్టెంట్. మనం ఇండియాలో వేసాము, అమెరికాలో పడ్డది బాల్ అనుకుందాం. మన ఇండియాలో బాల్ విసిరాము, అది వెళ్ళి అమెరికాలో పడ్డది అనుకుందాం. అన్ని పాయింట్స్ దగ్గర, ఇండియా నుంచి అమెరికా మధ్యలో అన్ని పాయింట్స్ దగ్గర ఏంటమ్మా జీ వాల్యూ కాన్స్టెంట్ అని తీసుకొని, నిజానికి అలా ఉండదు. జీ వాల్యూ మారుతుంది. మీరు 10th క్లాస్ వరకు కాన్స్టెంట్ అని చదువుకుని ఉంటారు, బట్ నిజానికి జీ వాల్యూ ప్లేస్ కి మారుతున్నాం. ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, జీ వాల్యూ కాన్స్టెంట్ అట్ ఆల్ పాయింట్స్. ఈ ట్రాజెక్టరీలో ఉన్న అన్ని పాయింట్స్ దగ్గర జీ వాల్యూ, జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఆ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ అనేది కాన్స్టెంట్ అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. రైట్. ఇంకా చూడండి, ఫిజికల్ ఇండిపెండెన్స్ ఆఫ్ మోషన్ ఏంటిది? ఫిజికల్ ఇండిపెండెన్స్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి చూడమ్మా. మనం ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఇట్ ఈస్ ఎ 2-dimensional మోషన్. ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఇట్ ఈస్ ఎ 2-dimensional మోషన్. ఓకే, సో అలా 2-dimensional మోషన్ మనం కన్సిడర్ చేసినప్పుడు, ఆ 2-dimensional మోషన్ మనం వెక్టార్స్ లో చూసాం ఆల్రెడీ. 2-dimensional మోషన్ ని 2 డైరెక్షన్స్ లో ఇండిపెండెంట్ మోషన్స్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఎక్స్ డైరెక్షన్ లోని, వై డైరెక్షన్ లోని మనం వెక్టార్ ని రిజాల్వ్ చేసాం. మీకు కనుక గుర్తుంటే, మనం ఒక వెక్టార్ ని ఎక్స్ డైరెక్షన్ లోని, వై డైరెక్షన్ లోని రిజాల్వ్ చేసాం. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అనే టాపిక్ ఉంది. ఓకే, ఎందుకు అలా రిజాల్వ్ చేసామంటే, ఈ వై డైరెక్షన్ లో ఉన్న కాంపోనెంట్ ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న కాంపోనెంట్ మీద డిపెండ్ కాదు. అలాగే ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న కాంపోనెంట్ వై డైరెక్షన్ మీద ఉన్న కాంపోనెంట్ మీద డిపెండ్ కాదు. ఈ రకంగా 2 మోషన్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్గా ఇదమ్మా మోషన్ ఇది, కానీ మనం ఎలా కన్సిడర్ చేస్తాం, ఎక్స్ డైరెక్షన్ లో ఇండిపెండెంట్ గా ఒక మోషన్, వై డైరెక్షన్ లో ఇండిపెండెంట్ గా ఒక మోషన్ కన్సిడర్ చేస్తాం. అంటే ఈ బాడీ యొక్క మోషన్ 2 ఇండిపెండెంట్ మోషన్స్ యొక్క కలయికగా చూస్తాం అనమాట. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ మోషన్స్. ఒకటి ఎక్స్ డైరెక్షన్ లో, ఒకటి వై డైరెక్షన్ లో. అదే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ మోషన్ చెప్తుంది. ఓకే, ఫిజికల్ ఇండిపెండెన్స్ ఆఫ్ మోషన్ ఏంటమ్మది? మోషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఇస్ 2-dimensional. ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఇట్ ఈస్ ఎ 2-dimensional మోషన్. కాబట్టి దాన్ని మనం ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ మోషన్స్ ఇన్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్. దాన్ని మనం ఒక కాంబినేషన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ మోషన్స్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఎక్స్ డైరెక్షన్ లో ఇండిపెండెంట్ గా కదులుతుంది, వై డైరెక్షన్ లో ఇండిపెండెంట్ గా కదులుతుంది. ఆ రెండింటి యొక్క కాంబినేషనే ఇది అని మనం ట్రీట్ చేయొచ్చు. ఇదంతా వెక్టార్స్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ లో మనం చూసామన్నమాట. సో ఈ ప్రొజెక్టైల్ మోషన్ మనం 2 types లో డివైడ్ చేస్తాం. ఓకే అమ్మ, ఈ ప్రొజెక్టైల్ మోషన్ మనం 2 types లో డివైడ్ చేస్తాం. చూడమ్మా, ఒక బాల్ ని ఇదిగోండి ఈ డైరెక్షన్ లో విసిరా. యాక్చువల్ గా ఇక్కడ యారో పెట్టా కదమ్మా, ఆ డైరెక్షన్ లో నేను బాల్ ని విసిరా. ఎంత యాంగిల్ తోటి? హారిజాంటల్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తున్నట్టుగా విసిరా. హారిజాంటల్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తున్నట్టుగా విసిరా. విసిరితే బాడీ ఇలా వెళ్ళి ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యు అనే వెలాసిటీతో విసిరా అనుకుంటా. బాడీని ఇనీషియల్ గా యు అనే వెలాసిటీతో ఈ డైరెక్షన్ లో విసిరా. విసిరితే ఇలా వెళ్ళి ఇలా పడింది. అయితే ఇక్కడ చూడండి, ఈ యూని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయాలి. ఒకటి ఈ కాంపోనెంట్, ఇంకోటి ఈ కాంపోనెంట్. ఇటు తీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి మనం ఇటు యూ కాస్ తీటా తీసుకుంటాం. ఎటైతే తీటా అనే యాంగిల్ చేస్తుందో అటు యూ కాస్ తీటా, దానికి పర్పెండిక్యులర్ గా యూ సైన్ తీటా. ఓకే అమ్మా, వెలాసిటీ వెక్టార్ ఎక్స్ యాక్సిస్ తో తీటా అనే యాంగిల్ చేస్తుంది. ఏ యాక్సిస్ తో తీటా అనే యాంగిల్ చేస్తుందో ఆ డైరెక్షన్ లో మనం యూ కాస్ తీటా అని తీసుకుంటాం. దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో యూ సైన్ తీటా అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇది ఈ మోషన్ ఆఫ్ బాడీని మనం 2 డైరెక్షన్స్ కింద మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, ఈ మోషన్ ని మనం 2 డైరెక్షన్స్ కింద ఆల్రెడీ రిజాల్వ్ చేస్తాం. ఒకటి ఎక్స్ డైరెక్షన్, ఇంకోటి వై డైరెక్షన్. ఒకటి ఎక్స్ డైరెక్షన్, ఇంకోటి వై డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్ లో ఈ బాడీ ఇనిషియల్ వెలాసిటీ ఎంతమ్మా? యూ కాస్ తీటా. వై డైరెక్షన్ లో ఇనిషియల్ వెలాసిటీ ఎంత? యూ సైన్ తీటా. అలాగే యాక్సలరేషన్ కూడా ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ లో మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఈ కేసులో, ఏ కేసులో అయినా యాక్సలరేషన్ కూడా ఎక్స్ డైరెక్షన్ లో, వై డైరెక్షన్ లో రిజాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీని ఎక్స్ డైరెక్షన్ లో
యూ కాస్ థీటా అని రాసా, వై డైరెక్షన్లో యూ సైన్ థీటా అని రాసా. వెరీ గుడ్, బాగానే ఉంది. ఎక్స్ డైరెక్షన్లో యూ కాస్ థీటా, వై డైరెక్షన్లో యూ సైన్ థీటా. అలాగే యాక్సలరేషన్ కూడా ఎక్స్ డైరెక్షన్లో చూడొచ్చు, వై డైరెక్షన్లో కూడా చూడొచ్చు. యాక్సలరేషన్ కూడా ఎక్స్ డైరెక్షన్లో ఎంత, వై డైరెక్షన్లో ఎంత చూడొచ్చు. చూడమ్మా, బాడీ ఏ పాయింట్ దగ్గర ఉన్నా, బాడీ వీటిల్లో ఏ పాయింట్ ట్రాజెక్టరీలో ఏ పాయింట్ దగ్గర ఉన్నా కూడా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎటు పని చేస్తుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. మన ప్రాక్టికల్ పర్పస్కి ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ అని తీసుకుంటాం కదా. సో బాడీ ఏ పాయింట్ దగ్గర ఉన్నా కూడా ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎప్పుడు కిందకే పనిచేస్తుంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అనేది ఎప్పుడు కిందకే పనిచేస్తుంది. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఓన్లీ వై డైరెక్షన్ లో ఉంది, ఎక్స్ డైరెక్షన్ లో ఏమైనా ఉందా? లేదు. సో ఎక్స్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ నేను 0 అంట, వై డైరెక్షన్ లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎటుందమ్మా? నెగిటివ్ వై డైరెక్షన్ లో ఉంది కాబట్టి -g అని రాస్తాం. సో వై డైరెక్షన్ లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ -g, ఎక్స్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంతమ్మా? 0. వై డైరెక్షన్ లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందకుంది. ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ నెగిటివ్ వై డైరెక్షన్. పాజిటివ్ వై డైరెక్షన్ ఎలా ఉంది, నెగిటివ్ వై డైరెక్షన్ ఎలా ఉంది. కాబట్టి ఇది నెగిటివ్ వై డైరెక్షన్ లో ఉంది కాబట్టి -g అని రాస్తుంది. ఓకే అమ్మా, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న సైన్ కన్వెన్షన్స్ అవన్నీ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. ఓకే, డిస్టెన్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో మెజర్ చేస్తే పాజిటివ్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో మెజర్ చేస్తే నెగిటివ్. అలాగే పాజిటివ్ వై డైరెక్షన్ లో మెజర్ చేస్తే పాజిటివ్, నెగిటివ్ వై డైరెక్షన్ లో మెజర్ చేస్తే నెగిటివ్. డిస్టెన్స్ ఎక్కడి నుంచి డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం? అది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మెజర్ చేస్తాం, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి. అలాగే యాక్సలరేషన్ ఎప్పుడు నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నది మైనస్, పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నది ప్లస్. ఈ కేసులో ఎక్స్ యాక్సిస్ లో ఉన్న యాక్సలరేషన్ 0, వై యాక్సిస్ లో ఉన్న యాక్సలరేషన్ -g. అస్తమానం ఎలా ఉంటుందని లేదమ్మా, ఈ కేసులో ఎలా ఉంది. ఓకే, అలాగే వెలాసిటీ కూడా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో బాడీ మూవ్ అవుతుంటే పాజిటివ్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో బాడీ మూవ్ అవుతుంటే నెగిటివ్ అవుతుంది వెలాసిటీ. అలాగే వై డైరెక్షన్ లో బాడీ పైకి వెళ్తుంటే పాజిటివ్, కిందకు వస్తుంటే నెగిటివ్. ఈ సైన్ కన్వెన్షన్స్ అన్ని మనం పక్కాగా ఫాలో అవ్వాల్సిందే. అంతేకాకుండా చూడమ్మా, ఎక్స్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ అనేది ఏం లేదు. సో మనం ఈ ఎక్స్ డైరెక్షన్ లో ఏ పాయింట్ దగ్గర వెలాసిటీ చూసినా, ఎక్స్ డైరెక్షన్ లో ఏ పాయింట్ దగ్గర వెలాసిటీ చూసినా, అంటే ఎక్స్ డైరెక్షన్ లో వెలాసిటీ అంటే ఇటు ఈ వెలాసిటీ ఏ పాయింట్ దగ్గరైనా వెలాసిటీ చూడండి. ఓకే, ఎక్స్ డైరెక్షన్ లో ఏ పాయింట్ దగ్గర వెలాసిటీ చూసినా యూ కాస్ థీటానే ఉంటుంది. ఎక్స్ డైరెక్షన్ లో ఏ పాయింట్ దగ్గర వెలాసిటీ చూసినా యూ కాస్ థీటానే ఉంటుంది. ఎందుకు? ax = 0. ఫర్ ఎగ్జాంపుల్ v = u + at, అంటే vx = ux + axt. ఆ ఈక్వేషన్ లో మీరు ax బదులు 0 పెట్టండి, ఏమొస్తుందమ్మా? vx = ux, టైం ఎంతైనా కానివ్వండి. ఓకే, ఏ టైం తర్వాత అయినా చూడండి. లేదంటే v² - u² = 2as అయ్యింది, v² - u² = 2as అయ్యింది అమ్మా. ఓకే, vx² ux² sx అనుకుందాం. ఇది ax, ఇది 0 కాబట్టి vx² = ux², అంటే vx = ux అంతే. సో ఏ డిస్టెన్స్ దగ్గర చూసినా, ఏ టైం తర్వాత చూసినా, ఏ డిస్టెన్స్ దగ్గర చూసినా, ఏ టైం తర్వాత చూసినా హారిజాంటల్ కాంపోనెంట్ అనేది మారటం లేదు. హారిజాంటల్ కాంపోనెంట్ ఇనీషియల్ గా యూ కాస్ థీటా ఉంటే ఇక్కడ కూడా యూ కాస్ థీటానే ఉంటుంది, ఇక్కడ యూ కాస్ థీటానే ఉంటుంది, ఇక్కడ కూడా యూ కాస్ థీటానే ఉంటుంది, ఇక్కడ యూ కాస్ థీటానే ఉంటుంది. ప్రతి పాయింట్ దగ్గర కూడా యూ కాస్ థీటానే ఉంటుంది, ఇక్కడ కూడా అంతే. ఓకే అమ్మా, ఏ పాయింట్ దగ్గర చూసినా కూడా యూ కాస్ థీటానే ఉంటుంది. మరి వాట్ అబౌట్ వెలాసిటీ? వాట్ అబౌట్ వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్? వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ చూసాం, ఇట్ డస్ నాట్ చేంజ్. ఈ కేసులో వై డైరెక్షన్ లో ఎక్స్ డైరెక్షన్ లో వెలాసిటీ అనేది మారటం లేదు. ఎందుకు మారట్లేదు అంటే ఎక్స్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ అనేది 0, కానీ వై డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇది హైయెస్ట్ పాయింట్, ఇది మాక్సిమం హైట్ పాయింట్. ఇది O అనుకుందాం, ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. ఇది మాక్సిమం హైట్ పాయింట్. O నుంచి A వరకు బాడీ ఇలా పైకి వెళ్తుంది.
అంతేనా? ఓ నుంచి ఏ వరకు బాడీ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు వెలాసిటీ పైకి ఉంది, యాక్సిలరేషన్ కిందకు ఉంది. చూడమ్మా, వెలాసిటీ పైకి ఉంది, పైకి ఉన్న వెలాసిటీ ఏంటి? యూ సైన్ తీటా. ఈ పైకి ఉన్న వెలాసిటీ ఏంటమ్మా? యూ సైన్ తీటా. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ యూ సైన్ తీటా ఉంటుంది, వేరే ఏదో వాల్యూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ కూడా పైకి వెళ్తుందమ్మా బాడీ. ఓ నుంచి ఏ వరకు బాడీ పైకి వెళ్తుంది, యాక్సిలరేషన్ ఏమో కిందకు ఉంది. అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి పైకి వెళ్ళి కొద్ది వెలాసిటీ తగ్గుతూ వెళ్తుంది వై డైరెక్షన్ లో. ఎక్స్ డైరెక్షన్ లో సేమ్ చూసాం ఆల్రెడీ. వై డైరెక్షన్ లో మాత్రం తగ్గుతూ వెళ్తుంది. యూ సైన్ తీటా వాల్యూ ఇక్కడ యూ సైన్ తీటా, ఇక్కడికి వెళ్ళేటప్పుడు యూ సైన్ తీటా ఉండదు, యూ సైన్ తీటా కన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఇంకా తగ్గుతుంది. అదే ఈ పాయింట్కి వెళ్ళేటప్పటికి ఆ యువై అనేది 0 అయిపోతుంది. యూ సైన్ తీటా అంటే ఏంటమ్మా? వై కాంపొనెంట్ యువై. సో ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఫైనల్ వెలాసిటీ యువై అనేది వై కాంపొనెంట్ లో వెలాసిటీ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది? ఇక్కడ మాక్సిమం హైట్ రీచ్ అయిందమ్మా. ఇక్కడ టోటల్ గా ఎక్స్ కాంపొనెంట్ ఉంది కానీ ఇంకా బాడీ ఇంకా హైట్ వెళ్ళట్లే. ఇదే మాక్సిమం హైట్. సో మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఎలా 0 అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి యాక్చువల్ గా బాడీ పైకి వెళ్తుంది అంటే వై డైరెక్షన్ లో వెలాసిటీ పైకి ఉంది, కానీ యాక్సిలరేషన్ ఎలా ఉంది? కిందకు ఉంది. యాక్సిలరేషన్ ఎలా ఉందమ్మా? కిందకు ఉంది. యాక్సిలరేషన్ కిందకు ఉంది, ఇదేమో పైకి ఉంది. యాక్సిలరేషన్ కిందకు ఉంది, ఇదేమో పైకి ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? యాక్సిలరేషన్ కిందకుంది, వెలాసిటీ ఏమో పైకి ఉంది. అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే వెలాసిటీ తగ్గుతూ వెళ్తుంది కదా. ఓకే, మళ్ళీ ఇటువైపు ఏం జరుగుతుందో చూడండి. ఏ టు బి బాడీ కిందకు వస్తుంది. బాడీ కిందకు వస్తుంది అంటే వై డైరెక్షన్ వెలాసిటీ కిందకు ఉంది. ఇక్కడ వై డైరెక్షన్ వెలాసిటీ ఎలా ఉందో ఇదే డైరెక్షన్ లో ఉంది. వై డైరెక్షన్ వెలాసిటీ సారీ ఇక్కడ ఏం లేదు. వై డైరెక్షన్ లో వెలాసిటీ కిందకు ఉంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా కిందకే ఉంది. అంటే రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది వై డైరెక్షన్ లో. అంటే చూడండి బాడీ ఎలా అవుతుంది? ఇలా స్లోగా వెళ్ళి ఇలా పడుతున్నాం ఫాస్ట్ గా. మన బాడీని ఇలా విసిరాం, ఇలా స్లోగా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చినప్పుడు ఇలా ఫాస్ట్ గా వస్తుంది. అదే కదమ్మా జరిగేది. మనం బాడీని ఇలా పైకి విసిరితే పైకి గాల్లోకి ఇలా విసిరండి, పైకి ఇలా స్లోగా వెళ్ళి కొద్దీ స్లో అవుతుంది. స్లో హైయెస్ట్ పాయింట్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫాస్ట్ గా రావడం స్టార్ట్ అవుతుంది. కిందకు వచ్చినప్పుడు బాగా ఫాస్ట్ గా వస్తుంది. అంతే కదా? అదే చెప్తున్నాను, అదే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఎందుకు అలా జరుగుతుంది అంటే పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి వెలాసిటీ తగ్గుతుంది. కానీ కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వెలాసిటీ అంటే వై డైరెక్షన్ లో వెలాసిటీ అన్న, ఎక్స్ డైరెక్షన్ లో వెలాసిటీలో ఎటువంటి మార్పు లేదు. వై డైరెక్షన్ లో వెలాసిటీ పైకి వెళ్ళేటప్పుడు పెరుగుతుంది, కిందకు వచ్చేటప్పుడు తగ్గుతుంది. ఎందుకు కిందకు వచ్చేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు తగ్గుతుంది, కిందకు వచ్చేటప్పుడు పెరుగుతుంది వెలాసిటీ. ఎందుకు అలా జరుగుతుంది అంటే పైకి వెళ్ళేటప్పుడు వై డైరెక్షన్ వెలాసిటీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, కిందకు వచ్చేటప్పుడు రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో అటువంటి కాన్సెప్ట్స్ అన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రొసీడ్ అవ్వాలమ్మా. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఈ ప్రొజెక్టైల్ మోషన్ లో డిఫరెంట్ పారామీటర్స్ గురించి వన్ బై వన్ మనం తెలుసుకుందాం. డిఫరెంట్ పారామీటర్స్. దాంట్లో ఫస్ట్ ది టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే అమ్మా, ఫస్ట్ ది టైమ్ ఆఫ్ ఫ్లైట్. దీన్ని క్యాపిటల్ టీ తో డినోట్ చేద్దాం. వాట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే చూడండి అమ్మా, ఈ పాయింట్ ఓ అనుకుందాం, ఈ పాయింట్ ఏ మాక్సిమం హైట్ రీచ్ అయిన పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే బాడీని ఓ దగ్గర విసిరాము, విసిరిన తర్వాత బి దగ్గరికి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది. బాడీని ఓ దగ్గర విసిరిన తర్వాత అది బి దగ్గరికి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది, దాన్నే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని క్యాపిటల్ టీ తో డినోట్ చేస్తాం అమ్మా. మీరు ప్రీవియస్ వీడియో కనుక చూస్తుంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కన్నా ముందు టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా చెప్పామమ్మా. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఓ నుంచి ఏకి వెళ్ళడానికి పట్టిన టైం. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏ నుంచి బికి రావడానికి పట్టిన టైం. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఓ నుంచి ఏకి పైకి వెళ్ళడానికి పట్టిన టైం. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏ నుంచి బికి కిందకి రావడానికి పట్టిన టైం. ఓకే, ఆ రెండింటిని కలిపే మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఓకే, సో మీరు దీన్ని రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చమ్మా. ఒకటి ఇలా పైకి వెళ్ళి ఫస్ట్ పైకి వెళ్ళడానికి పట్టిన టైం క్యాలిక్యులేట్ చేయండి,
తర్వాత కిందకి రావడానికి పట్టిన టైం క్యాల్కులేట్ చేయండి, ఆ రెండింటిని యాడ్ చేయండి, మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేస్తుంది. ఓకే అమ్మా. లేదంటే డైరెక్ట్ మెథడ్ కూడా ఉంది, అది కూడా అది చూద్దాం. ఓకే అమ్మా. చూడమ్మా, ఇప్పుడు మనం ఫస్ట్ ఏది క్యాల్కులేట్ చేయాలనుకున్నా ఎక్స్ కాంపోనెంట్స్ వై కాంపోనెంట్స్ డివైడ్ చేసుకుందాం అమ్మా. ఎక్స్ కాంపోనెంట్ యూఎక్స్ ఈక్వల్ టు, అంటే ఈ ఇనిషియల్ వెలాసిటీ యూ కదమ్మా, ఇనిషియల్ వెలాసిటీ యూ కదా, ఈ డైరెక్షన్ లో ఏముంటుంది యూ కాస్ తీటా ఉంటుంది. ఏ డైరెక్షన్ లో అయితే తీటా అనే యాంగిల్ చేస్తుందో అటు యూ కాస్ తీటా. ఈ డైరెక్షన్ లో ఏముంటుందమ్మా యూ సైన్ తీటా ఉంటుంది. ఈ డైరెక్షన్ లో యూ సైన్ తీటా ఉంటుంది. కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ యూ ఏమవుతుందమ్మా యూ కాస్ తీటా, వై కాంపోనెంట్ ఆఫ్ యూ ఏమవుతుంది యూ సైన్ తీటా. ఓకే, సో ఎక్స్ కాంపోనెంట్స్ ఇటు, వై కాంపోనెంట్స్ ఇటు రాస్తున్నా. యాక్సలరేషన్ యొక్క ఎక్స్ కాంపోనెంట్ 0, ఎక్స్ డైరెక్షన్ ఎటువంటి యాక్సలరేషన్ లేదు. యాక్సలరేషన్ యొక్క వై కాంపోనెంట్ మైనస్ జీ ఎందుకు రాశాను, మైనస్ జీ ఎందుకు రాశామా, ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ నెగిటివ్ వై డైరెక్షన్. నెగిటివ్ వై డైరెక్షన్ లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్ చేస్తుంది కాబట్టి నెగిటివ్ వై డైరెక్షన్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ తెలియదు మనకి, ఎంతో తెలియదు మనకి. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎక్స్ డైరెక్షన్ ఎస్ఎక్స్ అని అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్, వై డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ అమ్మా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది మళ్ళీ పై నుంచి కిందకు వచ్చింది, సో 0 కదా. వై డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ అమ్మా, ఇలా ఎక్స్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. వై డైరెక్షన్ లో ఇలా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళింది మళ్ళీ కిందకు వస్తుంది వై డైరెక్షన్ లో. సో వై డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఎంత 0. వై డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా 0. సో నాకు ఇలా పైకి వెళ్ళి కింద రావడానికి పట్టిన టైం కావాలి, కాబట్టి నేను వై కాంపోనెంట్స్ వాడుకుంటా. మనకు తెలుసు ఎస్వై ఈక్వల్ టు యువై టీ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఏవై టీ స్క్వేర్. టీ బదులు క్యాపిటల్ టీ పెడతాము, బికాస్ క్యాపిటల్ టీ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అదే కదా కనుక్కోవాలి, యువై టీ స్క్వేర్ కదా, యువై టీ. ఓకే, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ బదులు యూఐటీ ప్లస్ హాఫ్ ఏవైటీ స్క్వేర్ అని రాసా. ఎస్వై ఈక్వల్ టు ఎంతమ్మా 0. యువై ఇంటూ టీ, యువై ఎంత యూ సైన్ తీటా, యూ సైన్ తీటా ఇంటూ టీ, ఇనిషియల్ గా యూ సైన్ తీటా. ఓకే, ప్లస్ హాఫ్ ఏవై అంటే మైనస్ జీ ఇంటూ టీ స్క్వేర్. ఓకే, ఇది తీసిరండి ఏమవుతుంది మైనస్ యూ సైన్ తీటా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఈ టీ ఈ స్క్వేర్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. టీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా దీని నుంచి టీ ఈక్వల్ టు 2u సైన్ తీటా బై జీ. దిస్ ఈజ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసింది. ఓకే అమ్మా, మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసింది క్యాపిటల్ టీ. ఓకే, సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇది కాబట్టి టైమ్ ఆఫ్ ఎసెంట్ ఏమవుతుందమ్మా, టైమ్ ఆఫ్ ఎసెంట్ టీ ఎసెంట్ అని రాద్దాం. టీ ఎసెంట్ ఏమవుతుంది దీంట్లో హాఫ్ ఏమవుతుంది యూ సైన్ తీటా బై జీ. అలాగే టైమ్ ఆఫ్ డిసెంట్ ఏమవుతుందమ్మా, టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా ఇది యూ సైన్ తీటా బై జీనే, రెండు ఈక్వల్. టైమ్ ఆఫ్ ఎసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈ కేసులో రెండు ఈక్వల్ అమ్మా. ఓకే, రైట్, వెరీ గుడ్. సరే అమ్మా, నేను తీటా అనే యాంగిల్ తో విసిరా కాబట్టి టీ ఈక్వల్ టు 2u సైన్ తీటా బై జీ అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంప్లిమెంటరీ యాంగిల్స్ తో విసిరితే, ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని రాస్తా. ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, అసలు ఏంటమ్మా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటమ్మా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఒకటి తీటా అనుకోండి, ఇంకోటి 90 మైనస్ తీటా. ఓకే అమ్మా, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటమ్మా, ఒక యాంగిల్ తీటా అయితే దానికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ తీటా. అటువంటి కండిషన్ సాటిస్ఫై అయ్యే యాంగిల్స్ ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్ అనుకోండి, ఇంకో యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుందంటే 60 డిగ్రీస్ అవుతుంది. తీటా ఈక్వల్ టు సమ్ 20 డిగ్రీస్ అనుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది 70 డిగ్రీస్ అవుతుంది. తీటా ఈక్వల్ టు 80 డిగ్రీస్ అనుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్ 10 డిగ్రీస్ అవుతుంది. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటమ్మా తీటా 90 మైనస్ తీటా, వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఫస్ట్ తీటా అనే యాంగిల్ తో విసిరితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ t1 ఈక్వల్ టు ఇదిగోండి ఇదే వస్తుంది 2u సైన్ తీటా బై జీ ఫర్ యాంగిల్ తీటా, ఫర్ యాంగిల్ తీటాతో కాదు, నేను 90 మైనస్ తీటా యాంగిల్ తో వేసాను.
అప్పుడు ఏమవుతుంది 2u సైన్ 90 మైనస్ తీటా బై జీ. ఇదేంటిది ఫర్ యాంగిల్ 90 మైనస్ తీటా, ఫర్ యాంగిల్ 90 మైనస్ తీటా ఈ విధంగా వస్తుంది. ఓకే, నేను ఇది ఎలా రాసుకోవచ్చమ్మా, 2u కాస్ తీటా బై జీ అని రాసుకోవచ్చు కదా. T2 సైన్ 90 మైనస్ తీటా అంటే ఏంటమ్మా కాస్ తీటా. నాకు వీటి రేషియోస్ కావాలి, T1 బై T2 కావాలంటే ఏం చేస్తా, 2u సైన్ తీటా బై జీ డివైడెడ్ బై 2u కాస్ తీటా బై జీ. జీజీ క్యాన్సిల్, 2 క్యాన్సిల్, యూయూ క్యాన్సిల్, సైన్ తీటా బై కాస్ తీటా ఏమవుతుందమ్మా tan తీటా. దేర్ఫోర్ T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు tan తీటా. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో ఇలా విసిరినప్పుడు ఆ రేషియో దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, tan తీటాకి ఈక్వల్ అవుతుంది. ఈ రిజల్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోకర్లేదు. ఎప్పుడైనా ప్రాబ్లంలో అడిగినప్పుడు మనం చేయగలగాలి కదా. ఏదైనా ప్రాబ్లం అడిగాడు అనుకోండి, టైంలో మనం చేయగలగాలి కదమ్మా, అందుకోసమే ఇచ్చేసా. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇంకా టైమ్ ఆఫ్ ఫ్లైట్ గురించి చెప్తున్నామా. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయిపోయింది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా వచ్చిందమ్మా, T ఈక్వల్ టు 2u సైన్ తీటా బై జీ. తీటా అనే యాంగిల్ తో విసిరితే ఇది ఫార్ములా 2u సైన్ తీటా బై జీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లంలో ఇక్కడెక్కడో P అనే పాయింట్ ఇచ్చాడు అనుకుందాం. ప్రాబ్లంలో ఇక్కడెక్కడో P అనే పాయింట్ ఇచ్చాడు. ఓకే, O నుండి Pకి వెళ్ళడానికి పట్టిన టైం T1 అన్నాడు. O నుంచి P అనే పాయింట్కి వెళ్ళడానికి పట్టిన టైం T1 అన్నాడు. అలాగే P నుండి Bకి వెళ్ళడానికి పట్టిన టైం T2 అన్నాడు. P నుండి Bకి వెళ్ళడానికి పట్టిన టైం ఏమన్నాడు, T2 అన్నాడు. ఫైండ్ ది హైట్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ హారిజాంటల్, ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్. ఓకే, ఈ హైట్ కనుక్కోండి అన్నాడు అనుకోండి. మనకి ఇది కూడా ఇవ్వలేదు. ఎంత వెలాసిటీతో విసిరాడు ఇవ్వలేదమ్మా. మనకి ఏమి ఇచ్చాడు డేటా అమ్మ, ఇది ఎంత వెలాసిటీతో విసిరాడు అనేది ఇవ్వలే. ఒక ప్రొజెక్టైల్ ఉంది, దాంట్లో ఒక P అనే పాయింట్ కన్సిడర్ చేయమన్నాడు. O నుంచి Pకి వెళ్ళడానికి పట్టిన టైం T1 అన్నాడు. P నుంచి Bకి రావడానికి పట్టిన టైం T2 అన్నాడు. అయితే వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ నుంచి P అనే పాయింట్ ఎంత హైట్ లో ఉంది కనుక్కోండి అన్నాడు. ఏం చేస్తారు చూడమ్మా. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంతమ్మా, T ఈక్వల్ టు 2u సైన్ తీటా బై జీ. అంతేనా, T ఈక్వల్ టు 2u సైన్ తీటా బై జీ. మనకి యూ అనేది ఇవ్వలే. ఓకే, తీటా కూడా ఇవ్వలేదు అనుకోండి, తీటా కూడా ఇవ్వలేదు, యూ కూడా ఇవ్వలేదు. బట్ మనకు తెలుసు ఫార్ములా 2u సైన్ తీటా బై జీ. టీ అంటే ఏంటి, T1 ప్లస్ T2 అయినా. ఇది టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే T1 ప్లస్ T2 కదమ్మా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం T1, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం T2. సో టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ T ఈక్వల్ టు ఏమవుతుంది, T1 ప్లస్ T2 అవుతుంది. అంతే కదా. సో అదే వేస్తున్నా, T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు 2u సైన్ తీటా బై జీ. దీని నుంచి u సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ T1 ప్లస్ T2 బై 2. u సైన్ తీటా ఈక్వల్ టు g ఇంటూ T1 ప్లస్ T2 బై 2. రాసుకోవచ్చు కదమ్మా. వెరీ గుడ్. ఆ రిజల్ట్ అలా పక్కన పెడదాం. నెక్స్ట్, ఇక్కడి నుంచి ఈ పాయింట్కి వెళ్ళటానికి అంటే హెచ్ అనే హైట్ రీచ్ అవడానికి మనం ఎక్స్ కాంపొనెంట్ వై కాంపొనెంట్ రాసుకుందాం అమ్మా. ఎక్స్ కాంపొనెంట్ యూఎక్స్ ఈక్వల్ టు యూ సైన్ తీటా, వై కాంపొనెంట్ యూవై ఈక్వల్ టు యూ కాస్ తీటా, ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ 0, వై కాంపొనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ మైనస్ జీ. ఇవన్నీ రాసుకుందాం. ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ మనకు తెలియదు, మనకు వై కాంపొనెంట్ ఇంపార్టెంట్. వై కాంపొనెంట్ ఇంపార్టెంట్ అమ్మా. వై కాంపొనెంట్ ఏంటిది, ఇక్కడ మనకి ఈ P అనే పాయింట్ కావాలి కదా, SY ఈక్వల్ టు హెచ్. ఎస్ కాంపొనెంట్ అవసరం లేదు. సో ఎక్స్ కాంపొనెంట్స్ రాయాల్సిన పని లేదమ్మా. వై కాంపొనెంట్స్ కావాలి అంటే ఈ హైట్ కావాలి కదా మనకి. ఈ హైట్ కావాలి కదా. హైట్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది, వై డైరెక్షన్ లో ఉంటుంది. కాబట్టి వై కాంపొనెంట్స్ రాసుకున్నా. యువై ఈక్వల్ టు యూ కాస్ తీటా, ఏవై ఈక్వల్ టు మైనస్ జీ, ఎస్వై ఈక్వల్ టు హెచ్ ప్లస్ హెచ్ అమ్మ. ఎందుకంటే కింద నుంచి పైకి మెజర్ చేస్తున్నా కదా. ఓకే, సో ప్లస్ హెచ్. మనకు తెలుసు ఎస్వై ఈక్వల్ టు యువైటి ప్లస్ హాఫ్ ఏవైటి స్క్వేర్ అని. ఓకే, ఎస్వై అంటే హెచ్, ఆ వాల్యూ మనం కనుక్కోవాలి ఇప్పుడు. యువై అంటే యూ కాస్ తీటా,
యూ సైన్ తీటా అనుకుంటా కదా మీది, సారీ యుఐ అంటే యూ సైన్ తీటా, ఓకే సైన్ యూ సైన్ తీటా, సారీ యూ కాస్ తీటా కదా, యూ సైన్ తీటా, యూ సైన్ తీటా ఇంటూ టీ అంటే ఏంటి, టీ అంటే T1 అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం ఏంటమ్మా T1, సో T1 రాస్తా. ఓకే ఇక్కడ మైనస్ రాస్తున్నాం ఎందుకంటే ఏవై బదులు -g రాయాలి కదా, సో హాఫ్ g T1 స్క్వేర్. T1 ఎందుకు పెట్టాను అర్థమైందమ్మా, ఈ P అనే పాయింట్ రీచ్ అవడానికి పట్టిన టైం ఎంత T1 కదా, ఓ నుంచి P పట్టిన టైం T1 కదా, సో T1 రాశాను. ఓకే అమ్మా రైట్. యూ సైన్ తీటా అంటే ఏంటి, g ఇంటూ T1 ప్లస్ T2/2, g ఇంటూ T1 ప్లస్ T2/2 ఇంటూ T1 మైనస్ హాఫ్ g T1 స్క్వేర్ h ఈక్వల్ టు, ఓకే రైట్. సో h ఈక్వల్ టు ఇది హాఫ్ ఇలా పెడదాం, g కూడా ఇలా పెడదాం, g/2 హాఫ్ ఇంటూ g అని రాసా. ఈ బ్రాకెట్లో ఏమవుతుందమ్మా, బ్రాకెట్లో T1 స్క్వేర్ ప్లస్ T1 T2 అయినా T1తో మల్టిప్లై చేస్తే మైనస్ హాఫ్ g T1 స్క్వేర్. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకి హాఫ్ g T1 స్క్వేర్ ప్లస్ హాఫ్ g T1 T2 మైనస్ హాఫ్ g T1 స్క్వేర్ ప్లస్ హాఫ్ g T1 స్క్వేర్ మైనస్ హాఫ్ g T1 స్క్వేర్ క్యాన్సిల్ అయింది. దేర్ఫోర్ h ఈక్వల్ టు హాఫ్ g T1 T2. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో హైట్ కనుక్కోమన్నాడు అనుకుంటే ఆ షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. షార్ట్ కట్ ఫార్ములా గుర్తు లేకపోతే ప్రొసీజర్ ప్రకారం ఈ విధంగా వెళ్ళొచ్చు. అమ్మ ఇక్కడ నేను అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ చెప్తున్నామా, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఒక్కొక్క ఫార్ములా వస్తుంది, గుర్తు పెట్టుకుంటే ఓకే చాలా మంచిది, గుర్తు పెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు ప్రొసీజర్ తెలిసి ఎలా చేయాలో ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం, కొంచెం టైం పడుతుంది అంతే. అదే డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఇటువంటి ఫార్ములా ఏదో ఇస్తాడమ్మా, ఏం లేదమ్మా సింపుల్గా ఇక T1 ఈక్వల్ టు 5 సెకండ్స్ T2 ఈక్వల్ టు 3 సెకండ్స్ ఏదో ఇస్తాడు, హైట్ కనుక్కోండి అంటాడు, యాంగిల్ కూడా ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు చెప్పండి అమ్మా, ఈ ఫార్ములా ఉపయోగిస్తారు. h ఈక్వల్ టు హాఫ్ g T1 T2 ఫార్ములా గుర్తుంటే ఓకే. ఎలాంటి నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్, హండ్రెడ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ కి హండ్రెడ్స్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి, అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటాం అమ్మా. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin θ/g ఈ సిచ్యువేషన్, ఓకే అన్నిసార్లు అది రాదమ్మా, ఈ సిచ్యువేషన్ లో 2u sin θ/g. అలాగే మాక్సిమం హైట్, నెక్స్ట్ మనం మాక్సిమం హైట్ చూస్తాము. సో ఇది పాజ్ చేసి ఇది రాసుకోండి, పాజ్ చేసి అది రాసుకోండి రైట్. నెక్స్ట్ చూడమ్మా మాక్సిమం హైట్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. ప్రొజెక్టైల్ మాక్సిమం హైట్ అంటే ఇక్కడ ఉంటుంది అంతే కదమ్మా, ఇదే కదా మాక్సిమం హైట్. సో ఈ వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకే ఒక బాడీని u అనే వెలాసిటీ తోటి తీటా అనే యాంగిల్ తో మనం ప్రొజెక్ట్ చేసాం, ఒక బాడీని u అనే వెలాసిటీ తోటి తీటా అనే యాంగిల్ తో విసిరాము, అయితే మాక్సిమం హైట్ ఎంత ఉంటుంది అది మనం క్యాలిక్యులేట్ చేయాలమ్మా, మాక్సిమం హైట్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడమ్మా హైట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా కాబట్టి నేను y కాంపోనెంట్స్ రాసుకుంటే సరిపోతుంది. y కాంపోనెంట్స్ uy ఈక్వల్ టు u sin θ, uy ఈక్వల్ టు u sin θ, sy ఈక్వల్ టు h max, ay ఈక్వల్ టు మైనస్ g. ఓకే ay ఈక్వల్ టు మైనస్ g. ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా, ఫైనల్ వెలాసిటీ vy ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అయినా ఫైనల్ వెలాసిటీ vy ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మాక్సిమం హైట్ దగ్గర ఆల్రెడీ ముందే చూసాము మనం, మాక్సిమం హైట్ దగ్గర ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ ఉంటుంది కానీ వర్టికల్ వెలాసిటీ ఉండదు, కాబట్టి vy ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. మనం v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ అంటే vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఈక్వల్ టు 2ay sy, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2a ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే vy స్క్వేర్ అంటే 0, uy స్క్వేర్ అంటే u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు 2ay అంటే మైనస్ g, sy అంటే h max, ఆ h max మనం కనుక్కోవాలి. సో దీని నుంచి మైనస్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2g h max, మైనస్ క్యాన్సిల్, దీని నుంచి h max ఈక్వల్ టు మాక్సిమం హైట్ h max ఈక్వల్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంతా 2u sin θ/g వచ్చింది, h max ఎంత వచ్చిందమ్మా, u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. h max ఎంత వచ్చింది,
u square sin square theta by 2g. ఓకే, సరే నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూద్దాం. ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ థీటా అండ్ 90 మైనస్ థీటా ఏంటో చూద్దాం. థీటా అండ్ 90 మైనస్ థీటా ఏంటో చూద్దాం. ఓకే, సో థీటాకి h1 అనుకుందాం. ఫర్ థీటా హైట్ h1 అనుకుందాం, మాక్సిమం హైట్ ఏమవుతుందమ్మా? u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g ఫర్ యాంగిల్ థీటా, ఫర్ యాంగిల్ థీటా. అలాగే h2 అనేది మాక్సిమం హైట్ ఫర్ 90 మైనస్ థీటా యాంగిల్ అనుకుందాం. h2 అనేది మాక్సిమం హైట్ ఫర్ 90 మైనస్ థీటా అనుకున్నప్పుడు ఏమవుతుందమ్మా? u స్క్వేర్ సైన్ స్క్వేర్ 90 మైనస్ థీటా బై 2g ఫర్ యాంగిల్ 90 మైనస్ థీటా. ఇది ఫర్ థీటా, ఇది ఫర్ యాంగిల్ 90 మైనస్ థీటా. ఓకే, సో సైన్ స్క్వేర్ 90 మైనస్ థీటా ఏమవుతుందమ్మా? కాస్ స్క్వేర్ 90 మైనస్ థీటా. అంతేనా? సైన్ స్క్వేర్ 90 మైనస్ థీటా ఏమవుతుంది? కాస్ స్క్వేర్ 90 మైనస్ థీటా. Therefore h1 equal to u square sin square theta divided by 2g. h2 ఏమో u square cos square theta divided by 2g. ఈ రెండింటిని డివైడ్ చేసాం అనుకోండి, h1 by h2 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందమ్మా? 2g క్యాన్సిల్, u square క్యాన్సిల్, sin square theta by cos square theta ఏమవుతుంది? tan square theta. సో h1 by h2 ఏమొచ్చిందమ్మా? tan square theta. అలాగే t1 by t2 ఏమొచ్చింది? tan theta వచ్చింది. t1 by t2 ఏమొచ్చిందమ్మా? tan theta వచ్చింది. ఓకే, t1 by t2 tan theta వచ్చింది. ఓకే అమ్మా, ఇది మాక్సిమం హైట్ గురించి. హైట్ మాక్సిమం రీచ్ అవ్వాలంటే హెచ్ మ్యాక్స్ ఫార్ములా ఏంటమ్మా? ఓకే, హెచ్ మ్యాక్స్ ఫార్ములా ఏంటి? ఇదిగోండి u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g, u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. సో ఈ హైట్ కనుక మాక్సిమం వాల్యూ రావాలి అంటే అది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఇనీషియల్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఇనీషియల్ వెలాసిటీ u అనుకున్నాం, ఇంకెవరి మీద డిపెండ్ అవుతుంది? థీటా మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఈ వాల్యూ మాక్సిమం అవ్వాలి అంటే ఫర్ హెచ్ మ్యాక్స్ టు బి మాక్సిమం, ఫర్ హెచ్ మ్యాక్స్ టు బి మాక్సిమం, మాక్సిమం హైట్ కూడా మాక్సిమం అవ్వాలంటే ఫర్ హెచ్ మ్యాక్స్ టు బి మాక్సిమం సైన్ స్క్వేర్ థీటా షుడ్ బి ఈక్వల్ టు 1. అంతే కదమ్మా? సైన్ స్క్వేర్ థీటా మాక్సిమం వాల్యూ అంతా 1. సైన్ స్క్వేర్ థీటా మాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుందమ్మా? when theta equal to 90 degrees. కాబట్టి మనకి మాక్సిమం హైట్ రీచ్ అవ్వాలి అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉండాలమ్మా? 90 డిగ్రీస్. అంటే ఇలా పైకి విసిరాలన్నమాట. సేమ్ వెలాసిటీ తోటి, u అనే వెలాసిటీ తోటి మనం ఒక యాంగిల్లో కాకుండా ఒక ఇలా పైకి విసిరామనుకోండి, అది మాక్సిమం హైట్ రీచ్ అయ్యి కిందకు వస్తుంది. ఓకే, ఇలా పైకి విసిరితే అది ఏమవుతుందమ్మా? మోషన్ అండర్ గ్రావిటీ ఇన్ 1 డైమెన్షన్. అంతే కదా, ప్రీవియస్ క్లాస్ లో చూసాం. మోషన్ అండర్ గ్రావిటీ ఇన్ 1 డైమెన్షన్. సో థీటా వల్ల 90 డిగ్రీస్ పెడితే సైన్ స్క్వేర్ థీటా 1 అవుతుంది. దేర్ఫోర్ హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? u స్క్వేర్ బై 2g. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. హైట్ రీచ్డ్ బై ఏ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్, u స్క్వేర్ బై 2g. అదే వచ్చింది ఇక్కడ కూడా. ఓకే, సో 90 డిగ్రీస్ యాంగిల్లో కనుక మనం విసిరితే ప్రొజెక్టైల్ మాక్సిమం హైట్ రీచ్ అవుతుంది. అయితే 90 డిగ్రీస్లో విసిరితే మనం ప్రొజెక్టైల్ అనొచ్చా? అదర్ దాన్ 90 డిగ్రీస్ అని రాసాం కదమ్మా డెఫినేషన్. ఓకే, సో అందుకే ఆ డెఫినేషన్లో అటువంటి అంబిగ్విటీ అంటే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టే మనం అయితే మన టెక్స్ట్ బుక్లో అయితే అదర్ దాన్ 90 డిగ్రీస్ అని ఇచ్చాడు. కాబట్టి ప్రొజెక్టైల్ అనగానే 2 డైమెన్షనల్ మోషన్ అమ్మా. 2 డైమెన్షనల్ మోషన్ రావాలి అంటే అదర్ దాన్ 90 డిగ్రీసే మనం విసరాలి. ఓకే అమ్మా, 2 డైమెన్షనల్ మోషన్ రావాలి అంటే అదర్ దాన్ 90 డిగ్రీసే విసరాలి. ఈక్వల్ టు 90 డిగ్రీస్ విసిరితే ఏమవుతుంది? అది 1 డైమెన్షనల్ మోషన్ అవుతుంది. అది 1 డైమెన్షనల్ మోషన్ అవుతుంది. సో మాక్సిమం హైట్ రీచ్ అవడానికి మనం 1 డైమెన్షనల్ మోషన్లో అలా 90 డిగ్రీస్ తోటి పైకి బాల్ విసిరాలి. అప్పుడు అది మాక్సిమం హైట్ రీచ్ అవుతుంది. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూడండి, హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి? ఫస్ట్ హారిజాంటల్ రేంజ్ అంటే ఏంటి? హారిజాంటల్ రేంజ్ అంటే ఈ డిస్టెన్స్ అన్న. బాడీని ఓ దగ్గర విసిరాము, అది వెళ్ళి బి దగ్గర పడింది. ఎక్స్ డైరెక్షన్ లో, హారిజాంటల్ డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, దాన్నే మనం హారిజాంటల్ రేంజ్. ద మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ ప్రొజెక్టైల్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ అంటే ఏంటమ్మా? ఆర్ తో డినోట్ చేస్తాం అది. ఇట్ ఈస్ ద మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ ప్రొజెక్టైల్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్.
ఓకే, హారిజాంటల్ డైరెక్షన్ లో మాక్సిమం ఎంత ట్రావెల్ చేసింది, మాక్సిమం డిస్ప్లేస్మెంట్, maximum displacement in horizontal direction, maximum displacement of a projectile in horizontal direction is called horizontal range. అది కనుక్కోవాలి. ఓకే అమ్మా, అది కనుక్కుంటానికి ఇది x డైరెక్షన్ లో ఉంది కాబట్టి x కాంపోనెంట్స్ తీసుకుంటామమ్మా. ux ఈక్వల్ టు ఎంతమ్మా, u cos theta అంతేనా. ux ఈక్వల్ టు u cos theta, ax ఈక్వల్ టు 0, sx ఈక్వల్ టు దాన్ని మనం హారిజాంటల్ రేంజ్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ sx ఈక్వల్ టు హారిజాంటల్ రేంజ్, అది కనుక్కోవాలి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం ఏమవుతుందమ్మా, టైం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంతో కొంత టైం పట్టి ఉంటుంది కదా, ఆ టైం ఏమవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీ. ఇట్ ఈస్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీ. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు, 2u sin theta by g, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్ ఫార్ములా, ఇంకోటి హారిజాంటల్ మాక్సిమం హైట్ ఫార్ములా, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏదైతే గుర్తుపెట్టుకోవాలని చెప్తా, మిగిలినవి గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్తా. ఓకే, ఇవైతే గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రతిసారి మనం డెరైవ్ చేసుకుంటూ వెళ్ళాం కదమ్మా, అందుకని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ఈక్వల్ టు 2u sin theta by g. ఓకే అమ్మ, ఇప్పుడు హారిజాంటల్ రేంజ్ కనుక్కోవాలి. దానికి sx ఈక్వల్ టు uxt ప్లస్ హాఫ్ axt². ఈ ఫార్ములాతో అప్లై చేద్దాం. ఈ ఫార్ములాలో ax వాల్యూ 0 కాబట్టి తీసేయండి. ax వాల్యూ 0 కాబట్టి ఈ టర్మ్ ఎగిరిపోతుంది. ఇంకా ఫైనల్ గా మనకి ఇది మిగులుతుంది. sx అంటే రేంజ్ r, ux అంటే ఏంటమ్మా, u cos theta. t అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీ. టైమ్ ఆఫ్ ఫ్లైట్ వాల్యూ ఎంతమ్మా, 2u sin theta by g. ఓకే, therefore r ఈక్వల్ టు 2 ఓపెన్ చేద్దాం, u ఇంటూ u². ఇంకా మిగిలింది 2 sin theta cos theta అంతేనా, డివైడెడ్ బై g. 2 sin theta cos theta ను మనం sin 2 theta అని రాసుకోవచ్చు కదా. therefore r ఈక్వల్ టు u² sin 2 theta by g. r ఈక్వల్ టు u² sin 2 theta by g వచ్చేసింది ఫార్ములా మనకి. ఓకే, ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మా యాక్చువల్గా. ఓకే, ఆ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటో చెప్తానమ్మా. ఫర్ రేంజ్ టు బి మ్యాక్సిమం, రేంజ్ మ్యాక్సిమం అవ్వాలి అంటే మనం చూడము, క్రికెటర్స్ బాల్ విసిరుతారు కదా, ఇలాగా బౌండరీ లైన్ దగ్గర నుంచి బాల్ విసిరితే అది కీపర్ చేతిలో పడుతుంది. బౌండరీ లైన్ బాగా దూరంగా ఉందనుకోండి, కీపర్ చేతిలో విసరగలట బాల్. ఓకే, కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్ అయితే విసిరగలడు, స్ట్రాంగ్ గా లేని పర్సన్ అయితే విసరలేడు. అంటే ఫీల్డర్ చూసుకుంటాడు అనమాట, మనకి మాక్సిమం రేంజ్ రావాలి. బౌండరీ లైన్ దగ్గర నుంచి కీపర్ దగ్గరికి బాల్ పడాలి అంటే మనకి మాక్సిమం రేంజ్ రావాలి. కాబట్టి మనం ఏ యాంగిల్లో విసిరితే ఇవన్నీ కొలుసుకోవడం. ఫీల్డర్ బై ప్రాక్టీస్ విసిరేస్తాడు అంతే. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసిన క్రికెట్ ప్లేయర్ బై ప్రాక్టీస్ తో విసిరుతాడు. ఇలా ప్రొట్రాక్టర్ తెచ్చి ఈ యాంగిల్లో విసిరితే మాక్సిమం రేంజ్ వస్తుంది, అవన్నీ చూడడు. ఓకేనా, విత్ ప్రాక్టీస్ ఇలా విసిరేస్తాడు, అది కీపర్ చేతిలోకి వెళ్తుంది. అయితే మనకు ఆ మాక్సిమం డిస్టెన్స్ రావాలి. అంటే మాక్సిమం రేంజ్, ఒక బాల్ మాక్సిమం డిస్టెన్స్ కవర్ చేయాలి అంటే ఎంత యాంగిల్ తో వెళ్ళాలి అనేది మనం చూస్తున్నాం. ఓకే, చూడండి, ఈ వాల్యూ మాక్సిమం అవ్వాలి అంటే sin 2 theta వాల్యూ మాక్సిమం అవ్వాలి. సైన్ వాల్యూ ఎప్పుడు మాక్సిమం అవుతుందమ్మా, వాల్యూ 1 అయినప్పుడు. ఓకేనా, సైన్ కి మాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుందమ్మా, 1 అయినప్పుడు. సో రేంజ్ మాక్సిమం అవ్వాలి అంటే sin 2 theta షుడ్ బి ఈక్వల్ టు 1. sin 2 theta ఈక్వల్ టు 1 అంటే 2 theta షుడ్ బి ఈక్వల్ టు 90 degrees. ఇంప్లైస్ theta should be equal to 45 degrees. 2 theta 90 degrees అమ్మా, అంటే theta ఈక్వల్ టు ఏమవ్వాలి, 45 degrees అవ్వాలి. సో మాక్సిమం డిస్టెన్స్ మనం బాల్ విసరగలగాలి అంటే, విసరాలి అంటే ఎంత యాంగిల్ తో విసరాలమ్మా, హారిజాంటల్ తోటి 45 degrees యాంగిల్ తో విసిరితే అది మాక్సిమం డిస్టెన్స్ బాల్ ట్రావెల్ చేస్తుంది. అర్థమైందమ్మా, రైట్. సో దిస్ ఈస్ ది ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మా.
ప్రూవ్ దట్ ఫర్ గెటింగ్ మాక్సిమం రేంజ్ థీటా షుడ్ బి ఈక్వల్ టు 45 degrees అని ఏదో ఒక క్వశ్చన్ ఉంది, అదొక 4 marks క్వశ్చన్. ఓకేనా? సో రేంజ్ మాక్సిమం అవ్వాలి. సో మాక్సిమం ఆర్ మ్యాక్స్ వాల్యూ ఎంతమ్మా? దీని నుంచి ఆర్ మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ, ఎందుకంటే sin 2 θ వాల్యూ 1 కాబట్టి ఆర్ మ్యాక్స్ వాల్యూ ఏమవుతుంది? యూ స్క్వేర్ బై జీ. బట్ జనరల్ ఫార్ములా ఏంటమ్మా? ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ sin θ బై జీ, sin 2 θ బై జీ, సారీ θ బై జీ కాదు, sin 2 θ బై జీ. ఓకే, ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూద్దాం. ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటవి కాంప్లిమెంటరీ యాంగిల్స్? థీటా అండ్ 90 మైనస్ థీటా. ఓకే అమ్మా, ఫర్ థీటా రేంజ్ ని R1 అనుకుందాం. R1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? యూ స్క్వేర్ sin 2 θ బై జీ. థీటాకి ఫర్ థీటా అనే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ థీటా అయితే R1 ఈక్వల్ టు యూ స్క్వేర్ sin 2 θ బై జీ. ఓకే, నెక్స్ట్ ఫర్ 90 మైనస్ థీటా, ఫర్ 90 మైనస్ థీటా మనం R2 ఈక్వల్ టు క్యాల్కులేట్ చేద్దాం. ఏమవుతుందమ్మా? యూ స్క్వేర్ sin 2 into 90 మైనస్ థీటా డివైడెడ్ బై జీ. 2 into 90 మైనస్ థీటా డివైడెడ్ బై జీ. 2 into 90 మైనస్ థీటా అంటే sin 180 degrees మైనస్ 2 θ, అంతే కదా? ఈ 2తో మల్టిప్లై చేయండి. 2 into θ బదులు 90 మైనస్ థీటా పెట్టారమ్మా. సో ఈ 2తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? యూ స్క్వేర్ sin 2 into 90 180 మైనస్ 2 θ బై జీ. sin 180 మైనస్ 2 θ, sin 180 మైనస్ 2 θ అంటే sin 2 θ అని. కాబట్టి R2 వాల్యూ కూడా ఏమొచ్చిందమ్మా? యూ స్క్వేర్ sin 2 θ బై జీ. అంటే R1 ఈక్వల్ టు R2 వచ్చింది. ఇంప్లైస్ R1 బై R2 ఈక్వల్ టు 1. సో ఒక బాడీని కాంప్లిమెంటరీ యాంగిల్స్ తో మీరు విసిరారనుకోండి, అది సేమ్ రేంజ్ రీచ్ అవుతుంది అనమాట. అంటే ఒక బాడీని 30 degrees యాంగిల్ తో విసిరండి, లేదంటే 60 degrees యాంగిల్ తో విసిరండి, అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఒకటి. 30 degrees యాంగిల్ తో వేసిన, 60 degrees యాంగిల్ తో వేసిన, అది ట్రావెల్ చేసే డిస్టెన్స్, అది అబ్టైన్ చేసే రేంజ్ ఒక్కటే. ఓకేనమ్మా? ఒక బాడీని 10 degrees యాంగిల్లో వేయండి, ఇంకో బాడీని 8 degrees యాంగిల్లో వేయండి, రెండిటికి రేంజ్ ఒక్కటే. మాక్సిమం హైట్ మారొచ్చమ్మా, మాక్సిమం హైట్ మారుతుంది. ఓకేనా? మాక్సిమం హైట్ మారుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ రేంజ్ మాత్రం ఒక్కటే. కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి రేంజ్ మాత్రం ఒకటే. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమైందమ్మా? T1 బై T2 ఈక్వల్ టు tan θ వచ్చింది. అలాగే ఇంకా అదేంటిది మాక్సిమం హైట్, మాక్సిమం హైట్ కి H1 బై H2 ఈక్వల్ టు tan స్క్వేర్ θ వచ్చింది. బట్ R1 బై R2 ఈక్వల్ టు 1 వచ్చింది. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం అమ్మా, ఫర్ థీటా T1 ఈక్వల్ టు ఏమైందమ్మా? 2u sin θ బై జీ. కాంప్లిమెంటరీ యాంగిల్ ఫర్ థీటా. ఫర్ 90 మైనస్ థీటా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమైంది? 2u cos θ బై జీ. ఇప్పుడు నేను T1 ఇంటూ T2 వేస్తాను. ఈ రిజల్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్పనమ్మా, గుర్తుపెట్టుకుంటే మంచిదంట. ఓకే, T1 ఇంటూ T2 వేస్తా. ఏంటిది ఏమవుతుందమ్మా? 4u స్క్వేర్ sin θ cos θ బై జీ. ఈ 4u స్క్వేర్ sin θ cos θ బై జీని ఎలా రాస్తా అంటే 2u స్క్వేర్ ఇంటూ 2 sin θ cos θ బై జీ. ఓకే, దీని నుంచి T1 T2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2u స్క్వేర్ sin 2 θ బై జీ. 2u స్క్వేర్ sin 2 θ బై జీ అంతే కదా? 2 sin θ cos θ ఏమవుతుందమ్మా? sin 2 θ అవుతుంది. సో 2 sin 2 θ బై జీ. మనకు తెలుసు u స్క్వేర్ sin 2 θ బై జీ అంటే అంతేనా? ఓకే, u స్క్వేర్ sin 2 θ బై జీ అంటే r అని తెలుసు. కాబట్టి T1 ఇంటూ T2 ఈక్వల్ టు u స్క్వేర్ sin 2 θ అంటే r అని తెలుసు. therefore 2r బై జీ. ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఏం టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి? ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక మనం క్యాల్కులేట్ చేస్తే T1 ఇంటూ T2 ఈక్వల్ టు 2r బై జీ. చాలా విషయాలు చెప్పినట్టున్నామమ్మా. ఓకే, సో
అక్కడ వరకు పాజ్ చేసి రాసుకోండి, ఇంకా చెప్పుకుందాం అక్కడ వరకు పాజ్ చేసి రాసుకోండి. ఓకే, ఇంకా హారిజాంటల్ రేంజ్లోనే ఉన్నాం మనం. చూడమ్మా, మనకు తెలుసు హారిజాంటల్ రేంజ్ ఫార్ములా ఏమొచ్చిందమ్మా, తీటా అనే యాంగిల్తో కనుక మనం విసిరితే, యూ అనే వెలాసిటీ తోటి తీటా అనే యాంగిల్తో విసిరితే హారిజాంటల్ రేంజ్ ఫార్ములా ఏమొచ్చింది, యూ స్క్వేర్ సైన్ 2θ/g. యూ స్క్వేర్ సైన్ 2θ/g. ఇలాగే మాక్సిమం హైట్ ఏమొచ్చిందమ్మా, మాక్సిమం హైట్ హెచ్ అన్నాం, హెచ్ మ్యాక్స్ అని రాయక్కర్లేదు, మాక్సిమం హైట్ మనం క్యాపిటల్ హెచ్ తో డినోట్ చేద్దాం. మాక్సిమం హైట్ ఫార్ములా ఏమొచ్చింది, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ/2g. ఓకేనా, ఇది యూ స్క్వేర్ సైన్ 2θ/g, అదేమో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ/2g. నాకు ఈ రేంజ్ కి ఈ మాక్సిమం హైట్ కి ఏదో రిలేషన్ కనబడుతుంది ఇలా చూస్తుంటే. ఓకే, సో ఆ రిలేషన్ నేను రాబట్టడానికి ట్రై చేస్తా. దేర్ఫోర్ r/h వాల్యూ నేను క్యాల్కులేట్ చేస్తాను. r/h వాల్యూ కనుక నేను క్యాల్కులేట్ చేస్తే యూ స్క్వేర్ సైన్ 2θ/g డివైడెడ్ బై యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ/2g. g క్యాన్సిల్, యూ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేం మిగిలిందమ్మా ఇక్కడ, ఇంకేం మిగిలింది, సైన్ 2θ/సైన్ స్క్వేర్ θ. ఈ 2 కూడా పైకి వెళ్తుందేమో, ఈ 2 పైకి వెళ్తుందేమో, 2 సైన్ 2θ/సైన్ స్క్వేర్ θ, 2 సైన్ 2θ/సైన్ స్క్వేర్ θ. ఇప్పుడు చూడమ్మా, r/h ఈక్వల్ టు 2 సైన్ 2θ అంటే 2 ఇంటూ సైన్ 2θ అంటే 2 సైన్ θ కాస్ θ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ θ. ఈ సైన్ θ ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఏం మిగిలిందమ్మా, 4 ఇంటూ కాస్ θ/సైన్ θ మిగిలింది. r/h ఈక్వల్ టు ఏమైంది, 4 ఇంటూ కాస్ θ/సైన్ θ మిగిలింది. అంటే r/h ఈక్వల్ టు 4 cot θ. r/h ఈక్వల్ టు 4 cot θ. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ అమ్మ ఇది. అది ఇంపార్టెంట్ రిలేషన్ ఎందుకంటున్నా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఈ రిలేషన్తో సాల్వ్ చేసేయచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈ రిలేషన్ తోటి సాల్వ్ చేసేయచ్చు. ఓకే అమ్మా, సో ఆ రిలేషన్ గుర్తుపెట్టుకోండి అమ్మా, r/h ఈక్వల్ టు 4 cot θ. r/h ఈక్వల్ టు 4 cot θ. ఆ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లం ఎలా ఇవ్వచ్చు, ఇఫ్ maximum height is n times of range, then find theta అంటాడు. అప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా రిలేషన్ అప్లై చేసి చేయొచ్చు. ఓకే, మాక్సిమం హైట్ ఈస్ n టైమ్స్ ఆఫ్ రేంజ్ అన్నాడు అనుకోండి. అంటే ఏంటమ్మా, మాక్సిమం హైట్ h ఈక్వల్ టు n ఇంటూ ఆర్ అని అర్థం. మాక్సిమం హైట్ h ఈక్వల్ టు n ఇంటూ ఆర్ అని అర్థం. లేదంటే రివర్స్ లో అడగచ్చు, రేంజ్ ఈస్ n టైమ్స్ ఆఫ్ మాక్సిమం హైట్ అని అడగవచ్చు. ఫస్ట్ ఇది చూద్దాం అమ్మా. ఇఫ్ మాక్సిమం హైట్ ఈస్ n టైమ్స్ ఆఫ్ రేంజ్, h ఈక్వల్ టు nr అయితే, n టైమ్స్ ఆఫ్ రేంజ్ అని అడిగితే h ఈక్వల్ టు nr అయితే ఏమవుతుందమ్మా, ఆ ఫార్ములా ప్రకారం r/h బదులు nr పెట్టండి, విచ్ ఇస్ ఈక్వల్ టు 4 cot θ. r క్యాన్సిల్ అవుతుంది, cot θ వస్తే tan θ అవుతుంది, అంతే కదమ్మా. cot θ వస్తే tan θ అవుతుంది, అంతే కదా. cot θ వచ్చింది అనుకోండి 1/cot θ అవుతుంది. 1/cot θ అంటే tan θ. therefore tan θ is equal to 4n. tan θ is equal to 4n. కాబట్టి θ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4n. ఓకే, tan θ ఎలా అయింది అర్థమైంది కదా. cot θ వస్తే 1/cot θ అవుతుందమ్మా, n అటు పంపించా, n ఇటు పంపిస్తే 4n అవుతుంది. cot θ తీసుకొస్తే 1/cot θ అవుతుంది. 1/cot θ అంటే నథింగ్ బట్ tan θ. సో tan θ ఈక్వల్ టు 4n వచ్చింది అంటే θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4n. ఇది ఎప్పుడమ్మా, వెన్ మాక్సిమం హైట్ ఈస్ n టైమ్స్ ఆఫ్ రేంజ్. ఇవన్నీ షార్ట్ కట్స్ కింద ఉపయోగపడతాయమ్మా. ఓకే, బ్రిలియంట్ షార్ట్ కట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ దట్ ప్రాబ్లమ్ అని బోలని మీరు ప్లాట్ఫామ్స్ లో చూసుంటారు కదా, ఆన్లైన్. ఏం లేదు ఇదే కాన్సెప్ట్. దీన్నే రకరకాల నెంబర్ ఆఫ్ 1000 షార్ట్ కట్స్ చెప్పొచ్చమ్మా, బట్ అయినా గుర్తుంటాయా చెప్పండి.
ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం హైట్ ఈజ్ మాక్సిమం రేంజ్ ఈజ్ n టైమ్స్ ఆఫ్ మాక్సిమం హైట్ అనుకుందాం. రేంజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ మాక్సిమం హైట్ అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి? రేంజ్ ఈజ్ n టైమ్స్ ఆఫ్ మాక్సిమం హైట్ అంటే రేంజ్ బదులు NH పెట్టాలి. దేర్ఫోర్ NH by H ఈక్వల్ టు 4 cot theta. H క్యాన్సిల్. దీని నుంచి మనం ఏమైనా ఇచ్చాము, కాట్ థీటా తీసుకొస్తే ఇది తీసుకెళ్దాం. కాట్ థీటా ఇటు తీసుకొస్తే tan థీటా అవుతుంది, ఇటు తీసుకెళ్తే 4/n అవుతుంది. దేర్ఫోర్ tan థీటా ఈక్వల్ టు 4/n, లేదంటే థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4/n. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4/n. ఓకే, థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4/n. అర్థమవుతుందమ్మా? సో దిస్ ఈస్ వాట్ వీఆర్ గెటింగ్. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మ, పాజ్ చేసి రాసుకోండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ చెప్పేసా కదా, కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో రేంజ్ ఈక్వల్గా ఓకే చెప్పేసా, ప్రీవియస్ చెప్పాను అమ్మ. సరే ఇది రాసుకోండి అమ్మ. ఓకే అమ్మ. నెక్స్ట్ చూడండి, పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఈస్ పారాబోలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మ ఇది మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. అంటే ప్రొజెక్టైల్ అంటే థీటా అనే యాంగిల్తో ఒక బాడీని వేసాము, అది ఇదిగోండి ఇలా పారాబోలిక్ పాత్లో వెళ్ళి పడుతుంది అని మనం ప్రూవ్ చేయాలి మ్యాథమెటికల్గా. అది ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. ఓకే, సో జాగ్రత్త చూడండి. అయితే చూడండి అమ్మా, పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈస్ పారాబోలా మనం మ్యాథమెటికల్గా ఎలా ప్రూవ్ చేస్తాము అంటే చూడండి, ఈ బాడీ ట్రావెల్ చేసిన పాత్ని మనం ట్రాజెక్టరీ అంటాం. ఏంటమ్మా? బాడీ ట్రావెల్ చేసిన పాత్ని మనం ట్రాజెక్టరీ అంటాం. ఆ ట్రాజెక్టరీ యొక్క ఈక్వేషన్ రాయాలి. ఆ ట్రాజెక్టరీ యొక్క ఈక్వేషన్ రాయడం అంటే ఎక్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాయాలి, లేదంటే వై ని యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ రాయాలి. ఓకే, ఎక్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వై కానీ వై యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కానీ రాస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ పారాబోలా ఈక్వేషన్ కనుక సాటిస్ఫై అవుతుంటే అప్పుడు మనం చెప్పొచ్చు ఓకే పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా అని అప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు అమ్మా. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ రాయాలి. ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ అంటే ఏంటమ్మా? ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ రాయాలి. ట్రాజెక్టరీ అంటే ఈ బాడీ ట్రావెల్ చేసిన పాత్, ఆ పాత్ కి ఈక్వేషన్ రాయాలి. ఎలా రాస్తాం? వై యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ రాయండి, లేదంటే ఎక్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వై రాయండి. మనం ఇక్కడ వై యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ రాస్తాం. సో మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ పారాబోలా ఈక్వేషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనం చెప్పొచ్చు పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఈస్ పారాబోలా అని. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అంటే వై ఈక్వల్ టు ax² plus bx plus c. y equal to ax² plus bx plus c represents equation of parabola. Represents equation of parabola. మరి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి, ఇది కూడా పారాబోలానే, ఇది పారాబోలానే. సో ఏ కేసులో ఇది వస్తుంది, ఏ కేసులో ఈ షేప్ వస్తుంది అనేది మనం గమనించాలి. అది ఎవరు డిసైడ్, ఈ షేప్ ఎవరు డిసైడ్ చేస్తారంటే x² కోఎఫిషియంట్ డిసైడ్ చేస్తున్నాం. x² కోఎఫిషియంట్ డిసైడ్ చేస్తుంది. x² కోఎఫిషియంట్ కనుక నెగటివ్ అయితే ఇలా వస్తుంది, x² కోఎఫిషియంట్ కనుక పాజిటివ్ అయితే ఈ విధంగా వస్తుంది. x² కోఎఫిషియంట్ కనుక నెగటివ్ అయితే ఇలా వస్తుంది, x² కోఎఫిషియంట్ కనుక పాజిటివ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇదంతా మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ లో పారాబోలా ఈక్వేషన్ ఈ విధంగా రాస్తారు. ఓకే, ఈ x² కోఎఫిషియంట్ ఈ పారాబోలా షేప్ ఇలా కప్పు బోర్లించినట్టు ఉంటుందా, కప్పు ఇలా తిరగబెట్టినట్టు ఉంటుందా అనేది ఎవరు డిసైడ్ చేస్తారమ్మా? x² కోఎఫిషియంట్ డిసైడ్ చేస్తుంది. x² కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ అయితే ఇలా వస్తుంది, పాజిటివ్ అయితే ఇలా వస్తుంది. కానీ మనకి ఇది రావాలి, మనకు బాడీని ఇలా విసిరినప్పుడు ఈ షేప్ లో పడుతుంది కానీ ఈ షేప్ లో పడుతుందా, ఇలా వెళ్ళిపోతుందా బాడీ, లేదుగా ఇలా పడుతుంది అంటే కానీ ఇలా వెళ్ళదు కదా. సో ఇది రావాలి మనకి, అది వస్తే మనం ప్రూవ్ చేసినట్టే పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఈస్ పారాబోలా అని ప్రూవ్ చేసినట్టే. సో ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, వీ షుడ్ రైట్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటే ఏంటి? వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాయాలి. మనం వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ తీసుకున్నా చూడండి అమ్మా, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అమ్మా.
ఇక్కడ u అనే వెలాసిటీ తోటి నేను ఒక బాడీని ప్రొజెక్ట్ చేశా. నేను ఏదో ఒక జనరల్ పాయింట్ ఇక్కడ ఎక్కడో కన్సిడర్ చేస్తాను. అక్కడ ఏదో ఒక జనరల్ పాయింట్ కన్సిడర్ చేస్తా. అక్కడికి డిస్ప్లేస్మెంట్ ఎక్స్ డైరెక్షన్ లో ఎక్స్ అనుకుంటా, వై డైరెక్షన్ లో వై అనుకుంటా. ఓకే అమ్మా, ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత అనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత అనుకుంటున్నా? వై అనుకుంటున్నా. సో నేను వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కనుక రాస్తే ఆటోమేటిక్ గా నాకు వచ్చేసినట్టు. వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, వై యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కనుక రాస్తే నాకు ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ వచ్చేస్తుంది. ఎలా వస్తుందో చూడండి. సో దీనికోసం నేను ఏం చేస్తా అంటే, చూడండి, ఈ ప్రొజెక్టైల్ మోషన్ ని 2 ఇండిపెండెంట్ మోషన్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇన్ ఎక్స్ డైరెక్షన్, రెండోది ఇన్ వై డైరెక్షన్. ఇన్ వై డైరెక్షన్ ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు అమ్మా. ఓకే, ప్రొజెక్టైల్ మోషన్ అనేది 2 డైమెన్షనల్ మోషన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ 2 డైమెన్షనల్ మోషన్ ని ఎక్స్ డైరెక్షన్ లోని వై డైరెక్షన్ లో ఇండిపెండెంట్ మోషన్స్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. అలా డివైడ్ చేసుకుంటే మనకు వచ్చే ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం. ఎక్స్ డైరెక్షన్ లో వెలాసిటీ ఎంతమ్మా? ux అనుకుందాం, దట్ ఈస్ ఈక్వల్ టు u cos θ. అలాగే వై డైరెక్షన్ లో ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుంది? uy విచ్ ఇస్ ఈక్వల్ టు u sin θ. అంతే కదమ్మా. ఇది u అనే వెలాసిటీతో నేను బాడీని విసిరాను θ అనే యాంగిల్ తోటి. సో ఈ డైరెక్షన్ లో ఇనీషియల్ వెలాసిటీ u cos θ అవుతుంది. ఎందుకంటే θ ఈ డైరెక్షన్ లో, u ఈ డైరెక్షన్ తో θ అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇటు u cos θ ఉంటుంది. దీనికి పర్పెండిక్యులర్ గా u sin θ ఉంది. సో uy ఏమో u sin θ అవుతుంది, ux ఏమో u cos θ అవుతుంది. ఓకే, ఫినిష్. నెక్స్ట్ ax, ఎక్స్ డైరెక్షన్ లో ఏమన్నా యాక్సిలరేషన్ ఉందమ్మా? లేదు, 0. ay, వై డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఎంత? వై డైరెక్షన్ లో యాక్సిలరేషన్ -g. ఎందుకంటే వై డైరెక్షన్ లోనే ఉంటుందమ్మా. ఈ g అనేది కిందకి వై డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి -g. ఇదంతా మీరు ఆల్రెడీ చేసాం, ఇప్పుడు దాకా చేసాం కదా అదే. ఓకే, ఎక్స్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ x ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఏదో జనరల్ పాయింట్ తీసుకున్నాం, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఒక జనరల్ పాయింట్. వై డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ sy ఈక్వల్ టు వై అంట. వై డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ వై అంట. ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఎందుకు తీసుకున్నా? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, పాజిటివ్ వై డైరెక్షన్ కాబట్టి. ఓకేనా, ఇంకేం కావాలి? ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆఫ్టర్ ఏ టైం టీ. సో టీ ఈక్వల్ టు టీ, ఇక్కడ కూడా టీ ఈక్వల్ టు టీ అని అనుకుంటా. టీ అనే టైం తర్వాత ఇది కూడా బాడీ ఈ పాయింట్ దగ్గర ఎక్కడ ఉంది? పి అనే పాయింట్ దగ్గర ఉంది. ఓకే, దానికి నేను కండిషన్స్ రాస్తున్నా. ఇనీషియల్ వెలాసిటీస్ రాశాను, యాక్సలరేషన్స్ రాశాను, అది యూనిఫామ్ గా ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ రాసి ఇది కూడా రాసా. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎక్స్ డైరెక్షన్ లోని వై డైరెక్షన్ లో, 2 డైరెక్షన్స్ లోనే చూస్తున్నాము. ఓకే, ఎస్ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఎక్స్ ఈక్వల్ టు యూఎక్స్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ టీ ప్లస్ ఏఎక్స్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆ టర్మ్ లేదు. దీని నుంచి మనం టీ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా అని రాయొచ్చా? దీని నుంచి టైం టీ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా అని రాయొచ్చు కదమ్మా. వెరీ గుడ్, రాయొచ్చు. నెక్స్ట్ ఎస్వై బదులు ఏం పెట్టాలి? వై పెట్టాలి. ఎస్వై బదులు వై పెట్టాలి. ఓకే, దీనిలో బాక్స్లో పెడతా. ఎస్వై బదులు వై పెట్టాలి, అంతే కదా, ఇటు వై డైరెక్షన్లో. యువై బదులు యూ సైన్ థీటా ఇంటూ టీ బదులు టీనే, ఇంటూ టీ బదులు టీనే. మైనస్ రాస్తున్నాం ఎందుకంటే ఏవై మైనస్ జీ కదా, మైనస్ జీకి సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ వస్తుంది. హాఫ్ జీ టీ స్క్వేర్, హాఫ్ జీ టీ స్క్వేర్. చూడండి అప్పుడు వై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ వచ్చింది. ఇక్కడ ఈక్వేషన్ చూడండి అమ్మా, వై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ వచ్చింది. నేను ఆ టీ ఎలిమినేట్ చేసా అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ ఉంది చూడండి అమ్మా, టీ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా ఉంది. సో టీ బదులు నేను ఈ వాల్యూ పెట్టా అనుకోండి, వై బదులు వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అంటే వై యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది, అంతేనా? చూడండి, టీ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా వచ్చింది. ఒక రిజల్ట్ అలా పక్కన పెట్టుకున్నా. ఇక్కడ y ఈక్వల్ టు యూ సైన్ థీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ ఉంది. ఇక్కడ y ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ t అని వచ్చింది. ఇక్కడ
నేను ఆ టీని ఎలిమినేట్ చేసి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నా, టీ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అలా ట్రై చేస్తే ఏమవుతుంది, టీ ఎలిమినేట్ అయిపోయి మనకి ఈక్వేషన్ ఎక్స్లో వస్తుంది. మనకు అదే కదా కావాలి, వై యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కదా మనకు కావాలి. సో దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, వై ఈక్వల్ టు యూ సైన్ తీటా, వై ఈక్వల్ టు యూ సైన్ తీటా ఇంటూ టీ. టీ బదులు ఏం పెట్టాలి, ఎక్స్ బై యూ కాస్ తీటా మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్ బదులు ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. టీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. వెరీ గుడ్, అయిపోయింది. నెక్స్ట్ వై ఈక్వల్ టు యూ క్యాన్సిల్, సైన్ తీటా బై కాస్ తీటా ఏమవుతుందమ్మా, టాన్ తీటా. దేర్ఫోర్ ఎక్స్ టాన్ తీటా మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బయట రాద్దాం, ఎక్స్ స్క్వేర్ బయట రాసి ఇదేం మిగులుతుందమ్మా, హాఫ్ జీ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఒక్కసారి చూడండి, ఎక్స్ స్క్వేర్ కోషెంట్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? ఎక్స్ స్క్వేర్ కోషెంట్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? నెగిటివ్ ఉంది. అంటే చూడండి, దిస్ ఇస్ అన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఓకే, దిస్ ఇస్ వై ఈక్వల్ టు చూడమ్మా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లేదు, సరే ప్లస్ సి అనేది కాన్స్టెంట్, అది లేదు. ఓకే, అది లేకపోయినా ఈక్వేషన్ ఆఫ్ పారాబోలానే అవుతుంది కదమ్మా. ఎటువంటి పారాబోలా చూడండి, ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఏముంది, నెగిటివ్ ఉంది. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ నెగిటివ్ ఉంది అంటే ఈ పారాబోలానే వస్తుంది. సో ఈ రకంగా మనం ప్రూవ్ చేస్తాం. సో వై ఈక్వల్ టు దీన్ని నేను మనం బిఎక్స్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. y equal to bx minus ax square and రాయొచ్చు. This is the equation of parabola. This is equation of parabola. Hence proved. This is equation of parabola and hence it is proved. Prove అయిపోయింది. ఓకే, ఒక బాడీని మనం తీటా అనే యాంగిల్ తో u అనే వెలాసిటీతో కనుక ప్రొజెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, అది ఆ బాడీ ఏ షేప్ లో పడుతుంది, ప్రొజెక్టైల్ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ అనేది పారాబోలిక్ షేప్ లో పడుతుంది అని ఇదిగోండి ఈ ఈక్వేషన్ నుంచి మనం ప్రూవ్ చేసాము. మనకు తెలుసు బై ఎక్స్పీరియన్స్, మనకు తెలుసు ఇలా వేస్తే బాడీ ఇలా వెళ్ళి ఇలా పడుతుంది అని మనకు తెలుసు. ఓకే, దాన్ని మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేస్తున్నా. ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. చాలా చాలా రెగ్యులర్ గా ఇంటర్మీడియట్ తెలంగాణ కానీ ఏపీలో కానీ చాలా చాలా రెగ్యులర్ గా ఈ క్వశ్చన్ కనబడుతూ ఉంటుంది. ప్రూవ్ దట్ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఇస్ ద పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఇస్ పారాబోలా అని ప్రూవ్ చేయమంటాడు. ఇదే అమ్మ ప్రూఫ్, వెరీ వెరీ ఈజీ. ఓకే, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. అయితే మన ఐఐటి లెవెల్కి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం, అంటే ఈ ఈక్వేషన్ ని వేరే విధంగా రాయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఈ ఈక్వేషన్ ని వేరే విధంగా రాయడానికి ట్రై చేస్తా. ఈ ఈక్వేషన్ ఒకసారి ఇక్కడ రాసుకుంటున్నామా, వై ఈక్వల్ టు అంటే మన ఐఐటి జేఈ నీట్ లెవెల్లో ఇప్పుడు నేను రాయబోయే ఈక్వేషన్ ఉపయోగపడుతుందమ్మా, అందుకని చెప్పి ఇది రాస్తున్నా. సో వై ఈక్వల్ టు ఎక్స్, ఐపీ వరకు అయితే ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఎక్స్ టాన్ తీటా మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా, అంతే కదా, 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ఈక్వేషన్ ని, ఓకే అమ్మ ఇది ఇలా పెడదాం, బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తా అంటే పైన కింద సైన్ తో డివైడ్ చేస్తా. చేయొచ్చుగా, ఈ ఈక్వేషన్ ఇలా రాసాము, ఇక్కడ పక్కన రాసుకున్నా. రాసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, పైన కింద సైన్ తో ఇది అవసరం లేదమ్మా, నేను డిలీట్ చేస్తున్నాను. ఇది అదే డిలీట్ చేయటం అంటే చెప్పేస్తున్నాను అనమాట. ఓకే, పైన కింద నేను సైన్ తో డివైడ్ చేస్తాను. సో సైన్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా రాసుకోవచ్చా, రాసుకోక్కర్లేదా? రాసుకోలేము, రాసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు నేను y ఈక్వల్ టు ఎక్స్ టాన్ తీటా మైనస్ ఎక్స్ స్క్వేర్ అలాగే పెడతాను, జీ బై యూ స్క్వేర్ ఇలా రాస్తాను. 2 పక్కన పెడుతున్నా, నేను ఏం చేస్తున్నా యూ స్క్వేర్ అని రాస్తున్నా ఇంటూ, చూడండి దీన్ని ఎలా రాసుకుంటానో చూడండి, ఒక ఈక్వేషన్ రాయాలి దానికోసం ఇదంతా చేస్తున్నా, ఇంటూ యూ స్క్వేర్ రాసాను. ఇక్కడ 2 ఉంది కదా, 2 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా అని కాస్ తీటా ఇంటూ కాస్ తీటా అని రాస్తాను.
2 ఇంటూ కాస్ తీటా ఇంటూ కాస్ తీటా ఇంటూ సైన్ తీటా కూడా ఉంది కదమ్మా కింద, పైన కూడా సైన్ తీటా ఉంది కదా. ఓకే చూడండి, పైన సైన్ తీటా ఉంది, కాస్ స్క్వేర్ తీటాని కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కింద ఒక సైన్ తీటా ఉంది, పైన కూడా సైన్ తీటా ఉంది కాబట్టి రాశాను. రెండు మళ్ళీ క్యాన్సిల్ చేసేయండి, ఇంకా ఉంది కథ ఉంది ఇంకా. ఓకే చూడమ్మా, 2 కాస్ తీటా సైన్ తీటా, లేదంటే 2 సైన్ తీటా కాస్ తీటా ఏమవుతుంది, సైన్ 2 తీటా అవుతుంది, అంతేనా? ఏమవుతుందమ్మా, సైన్ 2 తీటా అవుతుంది. 2 సైన్ తీటా కాస్ తీటా ఏమవుతుంది, సైన్ 2 తీటా అవుతుంది. దేర్ఫోర్ y ఈక్వల్ టు ఎక్స్ tan తీటా మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏం చేస్తున్నాం జాగ్రత్తగా చూడండి, ఈ పైదాని గురించి మర్చిపోండి, పైదాని గురించి తర్వాత ఆలోచిద్దాం. డివైడెడ్ బై కింద ఏం రాస్తున్నాను చూడండి అమ్మా, ఇక్కడ ఏముందమ్మా యూ స్క్వేర్. ఓకే ఇక్కడ 2 సైన్ తీటా కాస్ తీటా, 2 అండర్లైన్ చేసి చూడండి, 2 సైన్ తీటా కాస్ తీటా ఏమవుతుంది, సైన్ 2 తీటా అవుతుంది. సో అవి వెళ్ళిపోయింది. ఓకే ఇంకా పైన జీ సైన్ తీటా మిగిలింది కదమ్మా, జీ సైన్ తీటా మిగిలింది కదా. ఈ సైన్ తీటా బై కాస్ తీటాని టాన్ తీటా అని రాయొచ్చు కదా. ఇక్కడ సైన్ తీటా డివైడెడ్ బై కింద కాస్ తీటా మిగిలింది, సైన్ తీటా బై కాస్ తీటా అని నేను టాన్ తీటా అని రాస్తున్నాను. ఓకే స్టెప్ బై స్టెప్ చూడండి, సైన్ తీటా బై కాస్ తీటా, ఇక్కడ సైన్ తీటా ఉంది, కింద కాస్ తీటా మిగిలింది. సో సైన్ తీటా బై కాస్ తీటాని టాన్ తీటా అంటున్నాను. ఈ జీ నేను కిందకి తీసుకొచ్చాను అనుకోండి, డివైడెడ్ బై జీ అని రాయొచ్చు కదా. ఇక్కడ ఈ జీ కిందకి వస్తే ఏమవుతుందమ్మా, డివైడెడ్ బై జీ అవుతుంది కదా. రాయొచ్చా రాయకూడదా, కనపడుతుంది అది, కనపడుతుందమ్మా అది. ఎస్ వెరీ గుడ్, కనపడుతుంది. నెక్స్ట్ చూడమ్మా, y ఈక్వల్ టు ఎక్స్ tan తీటా మైనస్ ఎక్స్ స్క్వేర్ tan తీటా డివైడెడ్ బై యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ. దేనికి ఫార్ములా అమ్మా, రేంజ్కి ఫార్ములా ఏమో రేంజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ ఏమో రేంజ్ ఆర్క్ ఫార్ములా ఏమో అది. ఓకే అమ్మా, యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ రేంజ్ ఆర్క్ ఫార్ములా ఏమో, దానికోసం ఇదంతా రాశా అమ్మా. ఈ రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ రాయడం కోసం ఇదంతా రాశా. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఈక్వేషన్. సో యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, ఆర్ రేంజ్ ఈక్వల్ అమ్మా. ఇక్కడ వరకు ఐపీ లెవెల్, ఇక్కడ నుంచి మన ఇంటర్మీడియట్ ఐఐటి నీట్ లెవెల్లో ఏ ఈక్వేషన్ ఉపయోగపడుతుందని చూస్తున్నాం. ఈ ఈక్వేషన్ కన్నా ఆ ఈక్వేషన్ ఎక్కువ ఉపయోగపడుతుంది అమ్మా. ఓకే సో దేర్ఫోర్ y ఈక్వల్ టు, ఈ రెండిట్లో ఎక్స్ tan తీటా కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 1 మైనస్ ఇక్కడ ఎక్స్ బై ఆర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. దీనికన్నా ఇంపార్టెంట్ అదే అమ్మ, ఇది ఐపీ లెవెల్ వరకు ఇక్కడ. ఓకే ఐఐటి జేఈ నీట్ లెవెల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే మనం ఈ ఈక్వేషన్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఆ ఈక్వేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి చాలా చాలా రిలేషన్స్ చెప్పా, ఆర్ బై హెచ్ ఈక్వల్ టు కాట్ తీటా 4 కాట్ తీటా అని. ఓకే ఇటువంటి రిలేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే కొన్ని రిలేషన్స్ గుర్తుపెట్టుకోమని చెప్పి, అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ ఇది. మాక్సిమం హైట్ గుర్తుపెట్టుకోండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రేంజ్కి హైట్కి ఉన్న రిలేషన్ గుర్తుపెట్టుకోండి. గుర్తున్నాయమ్మా అవి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin theta by g. ఓకే మాక్సిమం హైట్ u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2g. రేంజ్ u స్క్వేర్ sin 2 theta by g. ఓకే రేంజ్కిను హైట్కి రిలేషన్ r by h ఈక్వల్ టు 4 cot theta. అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, y ఈక్వల్ టు x tan theta ఇంటూ 1 మైనస్ x బై ఆర్. వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్ అమ్మ, పాజ్ చేసి రాసుకోండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏంటది చూడండి, ఒక పార్టికల్ మనం ప్రొజెక్ట్ చేసాం, ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం ఇవ్వాల, థీటా అనే యాంగిల్తో ప్రొజెక్ట్ చేసాం. ప్రొజెక్ట్ చేస్తే ఈ పార్టికల్ ఎలా 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 వెళ్ళి ఇక్కడ బిల్డింగ్ ఉందమ్మా, ఆ బిల్డింగ్ ని జస్ట్ మిస్ అయ్యి అవతల వైపు పడింది. జస్ట్ టచ్డ్ అనండి, లేదా క్వశ్చన్ అడగవచ్చు. ఓకే ఏ పార్టికల్ ఈస్ ప్రొజెక్టెడ్ సచ్ దట్ ఇట్ పాసెస్ ఎ బిల్డింగ్ ఆఫ్ హైట్, సమ్ హైట్. ఓకే హైట్ కూడా ఇవ్వలేదు మనకి, హైటే కనుక్కోవాలి. ఓకే ఈ హైట్ కనుక్కోవాలమ్మా, హెచ్ ఈక్వల్ టు ఎంత. ఓకే ఆ బిల్డింగ్ కొంత హైట్ ఉంది, ఆ బిల్డింగ్ ని జస్ట్ అలా మిస్ అయ్యి అవతల పడింది అనుకుందాం.
ఒక పార్టికల్, ఒక బాడీ, ఓకే, ప్రొజెక్ట్ చేసిన బాడీ ఇలా జస్ట్ ఇలా మిస్ అయ్యి బిల్డింగ్ మిస్ అయ్యి అవతల పడింది అనుకుందాం. అయితే మనకి ఏమి ఇచ్చాడు డేటా, ఎంత యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసామో ఇచ్చాడు. ఎంత యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసాం, తీటా అనే యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసాం. ఓకే, ఎంత డిస్టెన్స్ లో ఉందమ్మా ఇది, ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఏ అనే డిస్టెన్స్ లో ఉంది. ఏది, ఈ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి ఏ అనే డిస్టెన్స్ లో ఉంది. ఈ బాడీ బిల్డింగ్ తర్వాత ఎంత డిస్టెన్స్ లో పడింది, బి అనే డిస్టెన్స్ లో పడింది. ఓకే, బాడీని మనం ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసాం, ఆ ప్రొజెక్షన్ పాయింట్ బిల్డింగ్ నుంచి ఏ అనే డిస్టెన్స్ లో ఉంది, లేదా ప్రొజెక్షన్ పాయింట్ నుంచి బిల్డింగ్ ఏ అనే డిస్టెన్స్ లో ఉంది. బిల్డింగ్ దాటి బాల్ పడిపోయింది కదా టైప్కి బాడీ. ఓకే, ఎంత దూరంలో పడింది బిల్డింగ్ నుంచి, బి అనే దూరంలో పడింది. అయితే వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్? ఓకే, అదమ్మా క్వశ్చన్, హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఓకే, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ మనం హెచ్ అనుకుందాం. అయితే మరి ఈ ప్రాబ్లం మామూలుగా ఆ ఈక్వేషన్ కనుక మనకు తెలియకపోతే ఏ ఈక్వేషన్ అమ్మా, y ఈక్వల్ టు ఎక్స్ tan తీటా ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై ఆర్. ఈ ఈక్వేషన్ కనుక తెలియకపోతే ఇది చేయడానికి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అమ్మా. ఈ ప్రాబ్లం చేయడానికి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఈ ఈక్వేషన్ మనకు తెలియకపోతే. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఈజీగా సాల్వ్ చేస్తాం. చూడండి, ఎక్స్ అంటే ఏంటమ్మా, ఎక్స్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ ఇది. ఓకే, చూడమ్మా ఇక్కడ వై అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటో చూడండి. ఓకే, వై అంటే బిల్డింగ్ యొక్క హైట్ హెచ్. ఓకే, వై అంటే బిల్డింగ్ యొక్క హైట్ హెచ్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ పి అనుకోండి, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయమ్మా, ఎక్స్ అండ్ వై, అంతే కదా. ఓకే, వై అంటే ఏంటి, వై అంటే ఏంటమ్మా, వై కోఆర్డినేట్ ఏమవుతుంది, ఈ పాయింట్కి వై కోఆర్డినేట్ ఏమవుతుంది, హెచ్. ఈ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, ఏ. కాబట్టి ఏ హెచ్ అనేది వై వాల్యూ ఏ వాల్యూ అవుతుంది, సారీ వై వాల్యూ ఎక్స్ వాల్యూ అవుతుంది, ఎక్స్ వాల్యూ ఏ, వై వాల్యూ హెచ్. మరి ఆర్ వాల్యూ ఏమవుతుంది, వాట్ ఈస్ ఆర్ వాల్యూ? ఆర్ వాల్యూ అంటే ఇది ప్లస్ ఇది, ఈ టోటల్ డిస్టెన్స్ ఆర్ కదా, సో ఇది ప్లస్ ఇది, ఆర్ వాల్యూ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఆర్ వాల్యూ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి హెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అంతే. ఓకేనా, సో హెచ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏ tan తీటా ఇంటూ 1 మైనస్ ఎక్స్ అంటే మళ్ళీ ఏనే బై ఆర్ అంటే ఏ ప్లస్ బి. ఓకే, దేర్ ఫోర్ హెచ్ ఈక్వల్ టు ఏ tan తీటా ఇంటూ ఇది మన ఎల్సిఎం తీస్తే ఇది ఏ ప్లస్ బి అవుతుంది, ఇక్కడేమో ఏ ప్లస్ బి మైనస్ ఏ వస్తుంది. సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయ్యి లోపల ఏం మిగులుతుందమ్మా, బి బై ఏ ప్లస్ బి. ఈ ఏని కూడా లోపల తీసుకెళ్ళండి, హెచ్ ఈక్వల్ టు ఏబి బై ఏ ప్లస్ బి ఉంటుంది బ్రాకెట్లో ఇంటూ tan తీటా. సో ఏబి బై ఏ ప్లస్ బి tan తీటా అనేది హైట్ అమ్మా. ఏబి బై ఏ ప్లస్ బి tan తీటా అనేది హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఏబి బై ఏ ప్లస్ బి అనేది హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఇంకోటి చూద్దాం, ఇక్కడే కంటిన్యూషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ డ్రా చేసాం, ఇలా ఒక లైన్ డ్రా చేసాం. ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం, ఈ యాంగిల్ బీటా అనుకుందాం అనుకోండి. ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ బీటా అనుకుంటాం. ఓకే, అనుకుంటే tan ఆల్ఫా వాల్యూ ఎంత, హెచ్ బై ఏ అంతేనా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే tan బీటా వాల్యూ ఎంత, tan బీటా వాల్యూ ఎంత, హెచ్ బై బిఏ కదా, హెచ్ బై బి. tan ఆల్ఫా వాల్యూ హెచ్ బై ఏ, tan బీటా వాల్యూ హెచ్ బై బి. మనకి tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ ఇంటూ 1 బై ఏ ప్లస్ 1 బై బి. హెచ్ ఇంటూ 1 బై ఏ ప్లస్ 1 బై బి. ఓకేనా, సో హెచ్ ఇంటూ ఎల్సిఎం ఏబి అవుతుంది, పైన బి ప్లస్ ఏ వస్తుంది. ఓకే, ఓకేనా. దేర్ఫోర్ ఇక్కడ ఏమొచ్చింది మనకి, tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈక్వల్ టు హెచ్ ఇంటూ బి ప్లస్ ఏ బై ఏబి వచ్చింది. హెచ్ వాల్యూ అంతా ఇది రాసేయండి, హెచ్ వాల్యూ ఇది రాసేయండి. ఏంటమ్మది, ఏబి బై ఏ ప్లస్ బి ఇంటూ tan తీటా ఇంటూ ఇదేంటమ్మా, బి ప్లస్ ఏ బై ఏబి, బి ప్లస్ ఏ బై ఏబి, బి ప్లస్ ఏ బై ఏబి కనపడుతుంది. ఓకే, కనపడుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ క్యాన్సిల్,
ఏబి క్యాన్సిల్, కాబట్టి tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan తీటా. ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు అమ్మా. ఒక బిల్డింగ్ ఉంది, ఇదిగోండి ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ బీటా. ఈ బిల్డింగ్ ని జస్ట్ ఇది ఒక పార్టికల్ మిస్ చేసుకుంటూ వెళ్ళింది, వాట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అడిగాడు అనుకోండి, మీరు డైరెక్ట్ గా అది ఉపయోగించవచ్చు. ఏంటన్నది tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈక్వల్ టు tan తీటా. సో అక్కడ నుంచి తీటా వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నిటిని షార్ట్ కట్స్ కింద చెప్పుకోవచ్చాము మనం. ఇవన్నీ షార్ట్ కట్స్ అని నేను అంటలేదు, బట్ షార్ట్ కట్స్ కింద మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అడిగాడు అనుకున్నాం, ఇలాగా అడిగితే ఇదిగోండి ఇది వాడుకోవచ్చు మనం. tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈక్వల్ టు tan తీటా. రిజల్ట్ గుర్తుపెట్టుకోమని చెప్తున్నాము, గుర్తుపెట్టుకుంటే మంచిది అంటాను అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ హైట్ కావాలి అనుకోండి, సమ్ తీటా అనే యాంగిల్ తో విసిరాము, జస్ట్ ఇలా మిస్ అయింది. ఈ హైట్ కావాలి మనకి, ఈ వాల్యూస్ తెలుసు అనుకోండి, ఇదిగోండి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడి నుంచి వచ్చింది. ఇది మెయిన్ అమ్మ, అందుకే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. y ఈక్వల్ టు x tan తీటా ఇంటూ 1 మైనస్ x/r. ఇది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకుంటారా వేరే విధంగా అడిగాడు అనుకోండి క్వశ్చన్, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని వేరే విధంగా అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కష్టం అవుతుంది. అందుకని చెప్పి మీరేం చేయాలి? సపోజ్ హెచ్ వాల్యూ ఇచ్చాడమ్మా, హెచ్ వాల్యూ ఇచ్చాడు, తీటా వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, ఆర్ వాల్యూ కనుక్కున్నాడు అనుకోండి, అప్పుడు దెబ్బ అవుతారు కదా. అందుకని చెప్పి ఇది మనకు మెయిన్ అమ్మ. సో మెయిన్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. ఓకే, అంటే ఆ విధంగా అడిగితే అది షార్ట్ కట్ కింద మనం ఉపయోగించుకోవచ్చు. సో పాజ్ చేసి రాసుకున్నాము. ఈ క్వశ్చన్ చూడండి. సో ఏ పార్టికల్ ఈస్ ప్రొజెక్టెడ్ ఎట్ ఎ డెఫినెట్ యాంగిల్ ఎంతో మనకు తెలియదు, టు ది హారిజాంటల్, ఎట్ ఎ డెఫినెట్ యాంగిల్ టు ది హారిజాంటల్, passes through points AB and BA, refers to horizontal and vertical axis through the point of projection. Okay, find range R. అంటే ఇక్కడ ఏమన్నాడంటే అమ్మ, ఒక పార్టికల్ని ప్రొజెక్ట్ చేశాడమ్మా. ఇది y యాక్సిస్ అనుకుందాం, ఇది x యాక్సిస్ అనుకుందాం. ఒక పార్టికల్ని ఇలా ప్రొజెక్ట్ చేశాడు. ఓకే, ప్రొజెక్ట్ చేస్తే ఆ పార్టికల్ ఏబి అండ్ బిఏ అనే పాయింట్స్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనుకుందాం, ఈ పాయింట్ ఉంది పి. ఓకే, ఈ పాయింట్ ఏమందాం అమ్మా? ఏబి అందాం. అంటే ఇది ఏ, ఇది బి. ఓకే, ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఎక్కడో వేరే చోట. ఓకే అమ్మా, వేరే చోట ఇంకో పాయింట్ ఏదో ఉంది, అది పి డాష్ అనుకుందాం. ఆ పాయింట్ ఏంటమ్మా? బిఏ. ఓకే, అంటే బిఏ అంటే ఇది బి, ఇది ఏ. ఓకే అమ్మా, సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా, అంటే ఇటువైపు ఉండాలని లేదు, ఇటువైపు ఎక్కడ ఉండొచ్చు, నిజానికి ఇటువైపే ఉంటుందమ్మా. ఓకే, బిఏ కూడా ఇటువైపే ఉంటుంది. సో ఓకే, సో బిఏ కూడా ఇటువైపు ఎక్కడో ఉంటుంది. సరే, ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. మన డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, కానీ అది మీకు ఒక ఐడియా రావడం కోసం ఇస్తారు. సో ఒక పార్టికల్ ఈ విధంగా పాస్ అయింది, ఏబి అనే పాయింట్ నుంచి బిఏ అనే పాయింట్ నుంచి కూడా పాస్ అయింది అమ్మ ప్రొజెక్టైల్. అంటే ఆ పారాబోలా షేప్ ఏబి అనే పాయింట్ నుంచి పాస్ అయింది, అట్ ది సేమ్ టైం బిఏ అనే పాయింట్ నుంచి కూడా పాస్ అయింది. అలా పాస్ అయితే రేంజ్ ఆర్ ఈక్వల్ టు ఎంత? అదమ్మా క్వశ్చన్. ఓకే, రేంజ్ ఆర్ ఈక్వల్ టు ఎంత? ఇది ఏ, ఇది బి. ఓకేనా? ఇది ఏ, ఇది బి. సేమ్ అలాగే ఇటువైపు ఇంకో పాయింట్ ఉంటుంది బిఏ. ఓకే, ఇది బి, ఇది ఏ. అలా ఆ కండిషన్ సాటిస్ఫై, ఇక్కడ డయాగ్రామ్ లో అలా కండిషన్ సాటిస్ఫై అయినట్టు లేదు, కానీ ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు ఒక బాడీ పాస్ అయింది. పాస్ అయితే వాట్ ఫైండ్ రేంజ్ అన్నాడు. మనం ఎలా చేయాలి అంటే సేమ్ ఇదే ఉపయోగించేయాలి. ఏంటి ఈక్వేషన్ అది? y ఈక్వల్ టు x tan theta ఇంటూ 1 మైనస్ x/r. ఈ ఈక్వేషన్ ఉపయోగించే చేస్తాం. ఈ యాంగిల్ తీటా అనుకుందాం. తీటా అనే యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసాడు అనుకుందాం. ఫస్ట్ ఈ పాయింట్ నుంచి పాస్ అయింది కదా, ఫస్ట్ పి అనే పాయింట్ నుంచి పాస్ అయింది కదమ్మా. ఫ్రమ్ పి అనే పాయింట్ నుంచి పాస్ అయింది కదా ఫస్ట్. సో పి అనే పాయింట్ నుంచి పాస్ అయింది కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది?
వై బదులు ఏం పెట్టాలి మనం? బి పెట్టాలి. సో బి ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏ టాన్ తీటా ఇంటూ 1 మైనస్ ఎక్స్ అంటే ఏ బై ఆర్. ఆర్ వాల్యూ మనం కనుక్కోవాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఆర్ వాల్యూ మనం కనుక్కోవాలమ్మా. దట్ ఈస్ ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఫ్రమ్ పీ డాష్ కూడా పాస్ అవుతుంది కదా. పీ డాష్ నుంచి పాస్ అయ్యేటప్పుడు బిఏ అమ్మ కోఆర్డినేట్స్, అంటే ఎక్స్ కోఆర్డినేట్ బి, వై కోఆర్డినేట్ ఏ. ఎక్స్ కోఆర్డినేట్ బి, వై కోఆర్డినేట్ ఏ, కాబట్టి ఏ ఈక్వల్ టు ఎక్స్ కోఆర్డినేట్ బి కదా, బి టాన్ తీటా ఇంటూ 1 మైనస్ బి బై ఆర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు 1 డివైడెడ్ బై 2 వేద్దాం. 1 డివైడెడ్ బై 2 ఏమవుతుందా? 1 డివైడెడ్ బై 2 వేస్తే బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది డివైడెడ్ బై ఇది కదా, ఏ టాన్ తీటా ఇంటూ 1 మైనస్ ఏ బై ఆర్ డివైడెడ్ బై బి టాన్ తీటా ఇంటూ 1 మైనస్ బి బై ఆర్. టాన్ తీటా క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లై చేశారనుకున్నాం. ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ బై ఆర్ డివైడెడ్ బై 1 మైనస్ బి బై ఆర్. దీన్ని ఎలా రాద్దాం మనం? ఎలా రాద్దాం అంటే సరే, 1 మైనస్ ఏ బై ఆర్ అంటే 1 మైనస్ ఏ బై ఆర్ డివైడెడ్ బై 1 మైనస్ బి బై ఆర్. ఈ విధంగా రాద్దాం. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయండి. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ బి బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఏ బై ఆర్. ఓకే, బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ బి బై ఆర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఏ బై ఆర్. అంతేనా వచ్చింది? వెరీ గుడ్, వెరీ గుడ్. కింద కనబడుతుందా మీకు? ఇక్కడ స్టెప్, ఇంకో స్టెప్ వేయచ్చు కదా, ఇక్కడ వేసేస్తా. ఓకే అమ్మ, సో బి స్క్వేర్, ఇది మల్టిప్లై చేస్తున్నాము. బి స్క్వేర్ మైనస్ బి క్యూబ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ క్యూబ్ బై ఆర్. ఆర్లో ఒకవైపు, మిగిలిన ఒకవైపు తీసుకెళ్దాం. అంటే ఈ బి స్క్వేర్, ఏ స్క్వేర్, సరే బి స్క్వేర్ ఇటు తీసుకెళ్దాం, ఇది ఇటు తీసుకెళ్దాం. బి స్క్వేర్ ఇటు తీసుకెళ్దాం అమ్మా, మైనస్ బి స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు తీసుకొద్దాం, మైనస్ ఏ క్యూబ్ బై ఆర్ ఇటు తీసుకొద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఓకే, అర్థమవుతుందమ్మా? మళ్ళీ చెప్తాను. ఇది ఇటు తీసుకొద్దామా, మైనస్ ఏ క్యూబ్ బై ఆర్ ఇటు తీసుకొద్దామా, ఏమవుతుంది? ప్లస్ ఏ క్యూబ్ బై ఆర్ మైనస్ బి క్యూబ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ బి స్క్వేర్ ఇటు తీసుకెళ్ళండి. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, మైనస్ బి స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీంట్లో 1 బై ఆర్ కామన్ తీద్దాం. కామన్ తీస్తే, అరే 1 బై ఆర్ కామన్ తీస్తే బ్రాకెట్లో ఏమి మిగులుతుందమ్మా? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. ఆర్ అటు, ఇది ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుందమ్మా? ఆర్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఆర్ ఇటు వెళ్తుంది, ఇది ఇటు వస్తుంది. అప్పుడు ఏ క్యూబ్ బై బి క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. దాన్ని ఇలా రాసుకున్నాం. ఆర్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీని నుంచి ఆర్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఎలా రాసుకోవచ్చమ్మా? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మ్యాథమెటిక్స్ గుర్తుందమ్మా మీకు? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కనుక గుర్తుంటే, సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ని ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఓకే, ఏ మైనస్ బి క్యాన్సిల్. therefore r equal to a square plus ab plus b square divided by a plus b వచ్చేసింది మనకి రేంజ్. ఏమొచ్చిందమ్మా? మనకి రేంజ్ వచ్చేసింది. అదే కదా మనకు కావాలి. ఓకే అమ్మా, అదేగా మనకు కావాలి. సో మనకి రేంజ్ వచ్చేసింది. కావాలంటే మీరు ఇది ఇక్కడ నుంచి తీటా వాల్యూ కూడా కనుక్కోవచ్చామా అమ్మ? తీటా వాల్యూ మనకు తెలియదు కదా. ఆర్ వాల్యూ వచ్చేసింది. ఆర్ వాల్యూ ఈ రెండిట్లో దేంట్లో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, తీటా వాల్యూ వస్తుంది కదా. చేద్దాం, అది కూడా చేద్దామా? ఆర్ వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. ఈ రెండు ఈక్వేషన్స్లో ఎందులో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఏమొస్తుంది? తీటా వాల్యూ కూడా వచ్చేస్తుంది. చేద్దాం ఒకసారి. అది కూడా అవసరం లేదు కానీ చేద్దాం.
ఇది చెప్పేస్తున్నాం, మీకు అవసరం లేదు. టు ఫైండ్ తీటా. ఓకే, సబ్స్టిట్యూట్ ఆర్ ఇన్ 1. ఓకే, ఆర్ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కొంచెం పెద్దగానే అవుతుంది, అయినా పర్లేదు, చేద్దాం. లాస్ట్ ప్రాబ్లం అనుకున్నాయి ఈ రోజుకి, ఎందుకంటే ఆల్రెడీ బలం టైం అయింది ఇది. ఓకే, బి ఈక్వల్ టు ఏ, ఒక పని చేద్దాం సరే, ముందు ఇది రాద్దాం. ఏ tan theta 1 minus a by r. ఓకే, సో ఇది తీసుకెళ్తే b by a అవుతుంది కదా. సరే, b ఈక్వల్ టు a ఇంటూ tan theta 1 minus a by ఇదంతా రాయాలి, a స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి. బై ఏ ప్లస్ బి పైకి వెళ్తే ఇక్కడ వస్తుంది. ఓకే, డివైడెడ్ బై ఏ ప్లస్ బి కదా, బైకి తీసుకెళ్ళా. ఓకే, సో ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ ట్యాన్ తీటా, బ్రాకెట్లో ఎల్సిఎం తీయండి అమ్మ. ఇది ఎల్సిఎం తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అమ్మ క్వశ్చన్ అడగలేదు కానీ సాల్వ్ చేస్తాం సరదాగా. ఇంకా తీటా వాల్యూ కూడా పాయింట్ ఆఫ్ అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కూడా తెలిసిపోతుంది కదా. వీడు ఇచ్చిన కండిషన్కి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉండాలి అనేది కూడా తెలుస్తుంది కదమ్మా. జనరల్గా అయితే మామూలుగా ఏమో వాల్యూస్ ఇస్తాడమ్మా. ఓకే, సో మీకు వాల్యూస్ వచ్చేస్తాయి. ఇక్కడ నేను వాల్యూస్ ఇవ్వకుండా ఏబి బిఏ అని ఇచ్చా కాబట్టి ఇలా పెద్ద పెద్ద ఈక్వేషన్స్ కింద వస్తాయి, మీరేం భయపడక్కర్లేదు. అయితే మనం టఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం అనుకోండి, తర్వాత ఈజీ క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఎల్సిఎం తీసాము. ఇక్కడ ఏం మిగులుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఓకే, మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంతేనా. మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంతేగా వచ్చేది, కరెక్టేనమ్మా. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి, సారీ మైనస్ ఏబి వస్తుంది, సారీ. ఓకే, ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి, రైట్. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్ అయ్యి ఇంకా అక్కడ ఏం మిగిలిందమ్మా, బి స్క్వేర్ మిగిలింది. ఓకే, మనకి ఏం మిగిలింది ఇక్కడ, బి స్క్వేర్ మిగిలింది. ఓకే, ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, కరెక్టేనా వేసింది ఫార్ములా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా కరెక్టేనా, ఇది కరెక్ట్ అయి ఉంటుంది, రైట్. సరే చేద్దాం, ముందు చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, ఏ లోపలికి తీసుకెళ్ళిపోదాం. బి ఈక్వల్ టు tan తీటా ఇంటూ ఏ లోపలికి తీసుకెళ్ళిపోతే ఏబి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, అంతేనా. ఏ లోపలికి తీసుకెళ్ళిపోయి ఏబి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ బి ఇది క్యాన్సిల్ అవుతుంది, ఈ బి ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో tan తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, tan తీటా ఈక్వల్ టు 1 ఉంటుంది కదా, ఇది తీసుకొచ్చారనుకోండి ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏబి. ఓకే, ఏమొచ్చిందమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏబి, దట్ ఈస్ tan తీటా. దాని నుంచి తీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, దీని నుంచి తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏబి. ఓకే అమ్మా, సో ఈ ప్రొజెక్టైల్ మోషన్ ఇంకా ఉందమ్మా, చెప్పుకోవాల్సింది బోలంతుంది. ఇది పార్ట్ 1 మాత్రమే. ఓకే, ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్ 2లో ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ గురించి మనం చెప్పుకుంది. ఇది కేవలం నేను ఇది హారిజాంటల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ తీసుకున్నా. ఓకే, అంతేకాకుండా ఒక హైట్ నుంచి మనం బాడీని ప్రొజెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి. ఒక హైట్ నుంచి బాడీని ఇలా ప్రొజెక్ట్ చేసాం, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది. హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక వర్టికల్ యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, 2 ఇన్క్లైన్డ్ ప్లేన్లు ఉన్నాయి, ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద నుంచి ఆ ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తే ఎంత ఉంటుంది. ఎందుకు సార్ ఇలా మమ్మల్ని హింస పెడతారు, ఎందుకు సార్ మమ్మల్ని ఇలా హింస పెడతారంటే ఏం చెప్తాం, అంతే, తప్పదు. ఇంకా సరదాగా చేద్దాం. ఆ సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి, నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, చేద్దాం. అవసరమైతే ఇంకో 2 వీడియోస్, అవసరమైతే 2 వీడియోస్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. సో పాజ్ చేసి ఇది రాసుకోండి, ఇక్కడితో మనం వీడియో ఆఫ్ చేస్తున్నాను. ఓకే,
నన్ను ఫేస్బుక్లో కూడా ఫాలో అవచ్చమ్మా. పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, అది కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అంతేకాకుండా టెలిగ్రామ్లో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశా టెలిగ్రామ్ యాప్లో, అది కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అందులో ఆల్రెడీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి సంబంధించిన మెటీరియల్స్ పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఆ టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అయ్యి మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, బాగా చదవండి అండ్ ఆల్ ది బెస్ట్.